జై శ్రీకృష్ణ. ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. శ్రీకృష్ణో వందే జగద్గురుం. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ఆశ్వయుజ మాసంలో అమ్మవారి నవరాత్రులు అంటే శరన్నవరాత్రులు జరుపుకుంటున్నాం. మొత్తం 5 నవరాత్రులు ఉంటాయి అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. 2 బహిరంగ నవరాత్రులు, 3 గుప్త నవరాత్రులు అని. బహిరంగ నవరాత్రులు మన సంఘటితమైనటువంటి శక్తి కోసం చేసుకుంటాము. హిందూ ధర్మంలో సంఘటితము అంటే యునైటెడ్ గా ఉండడం అనే దానికి చాలా విలువ ఉంది. పండుగలన్నీ కూడా మన యొక్క సంఘటిత తత్వానికి మూలము అని చెప్పవచ్చు. పండుగ చేసుకునే ప్రతి ఒక్కసారి కూడా మనం అందరితోటి కూడా కలుస్తాము. ఈ విధంగా సమాజంలో ఒక రకమైనటువంటి కొహెసివ్నెస్ అంటారు, అంటే అందరూ నా వాళ్ళే అనేటటువంటి భావన. పండుగ వల్ల ఏమవుతుంది, అందరితోటి బాగా కూడా ఉంటాం, చక్కగా కూడా ఉంటాం. అంటే మన ప్రవర్తనలో మంచి పేరు తెచ్చుకుంటాం. అప్పటి వరకు మనం మాట్లాడని వాళ్ళు, అప్పటి వరకు మనకు కోపం వచ్చిన వాళ్ళు, వాళ్ళందరితోటి కూడా చక్కగా మాట్లాడుతూ ఉంటాం పండుగ సమయంలో. కాబట్టి మనలోని దుర్గుణాలను మనం పూర్తిగా పోగొట్టుకునేటటువంటి అవకాశం ఉన్నది పండుగ సమయంలో. కాబట్టి ఏంటంటే పండుగలు అనేటటువంటివి మన భారతదేశంలో అత్యంత ముఖ్యమైనటువంటివి, ముఖ్యంగా మన హిందూ ధర్మంకి సంబంధించినంత వరకు. ఇక మనం తెలుసుకుంటున్నది ఏంటి, నవరాత్రులలో ఏమి సాధించాలి. నవరాత్రులు అంటే అర్థం ఏమిటి? ఈ 9 రాత్రుల్లో మనము అమ్మవారి శక్తి ద్వారా, శరన్నవరాత్రులలో అమ్మవారి శక్తి ద్వారా, అంటే స్త్రీని దేవతగా పూజించేటటువంటి ధర్మము, లక్ష్యము ఉన్నటువంటి మనము అమ్మవారిని సర్వశక్తిమంతురాలుగా, సర్వ అంతర్యామిగాను, సర్వజ్ఞురాలిగాను మనం పూజిస్తూ ఉంటాము. ఆ అమ్మవారి యొక్క దయ వల్ల మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నింటినీ కూడా పోగొట్టాలి. మనకు వచ్చేటటువంటి దుర్గతిని పోగొట్టాలి. దుర్గుణాలను పోగొట్టుకోవాలి, దుర్గతిని పోగొట్టుకోవాలి. దుర్గా దుర్గా చాలా గొప్ప విషయం ఇది. అదిగాక భగవంతుని తెలుసుకోవడం అనేటటువంటిది అంత సులువైనటువంటి విషయం కాదు. ఉదాహరణకి 200 పౌండ్స్ ఉన్నాడు ఒకడు, సుమారుగా 90 కేజీలు 100 కేజీలు వేసుకోండి ఒక వ్యక్తి. అతడు రోజు ఏం చేస్తున్నాడు, రోజుకు ఒక 50 అడుగులు వేస్తున్నాడు. 50 అడుగులు వేస్తే అతడు తన బరువు తగ్గుతాడా? కొంతమంది 10 అడుగులు వేస్తారు, అమ్మయ్య ఈ రోజు 10 అడుగులు వేసాను, నేను వెయిట్ తగ్గుతాను అని మళ్ళీ జనాలతో చెప్తారు. ఏమిటో ఎంత చేసినా వెయిట్ తగ్గడం లేదు. ఈ రోజు 5 నిమిషాలు నడిచాను, నిన్న 10 నిమిషాలు నడిచాను, మొన్న 10 నిమిషాలు నడిచాను, తర్వాత వారానికి ఒకసారి ఒక 20 నిమిషాలు నడుస్తాను అని చెప్పేసి చెబుతారు. అంటే రోజుకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మాత్రమే నడుస్తూ, అది కూడా మన పనులలో సాధారణంగా
అప్పుడు మనం 100 కిలోల బరువుని తగ్గించుకోగలమా? ఎవరైనా జవాబు చెప్పండి ఒక్కసారి. నా పాయింట్ అర్థమైన వాళ్ళకి ఇది అర్థమై ఉంటుంది. అయినా కూడా ఒక్కసారి దీనికి జవాబు చెప్పండి ఎవరైనా. లేదు సార్, లేదు సార్, లేదు. గంట సేపు నడిస్తే గానీ తగ్గదు. సో మరి ఒక వెయిట్ తగ్గించుకోవడానికి అంత కష్టపడాల్సి వస్తే ఒక్కసారి ఆలోచించండి, భగవంతుని పొందడానికి ఎంత కష్టపడవలసి వస్తుంది. ఏదో హడావిడిగా చేసే పూజ, మొక్కుబడిగా చేసే పూజలు, మొక్కుబడిగా చేసే పారాయణలు, మొక్కుబడిగా చేసేటటువంటి అభిషేకాలు, తొందరలో చేసే అభిషేకాలు, అవతల వాళ్ళని తోస్తూ తంతు టెంపుల్స్ లో చేసుకునేటటువంటి దర్శనాలు ఎంతసేపు మీకు ఫలితాన్ని ఇస్తాయి ఒక్కసారి ఆలోచించండి. మీరు చేసే 5 నిమిషాల ఎక్సర్సైజ్ కి 100 కిలోల మనిషి వెయిట్ తగ్గాలనుకుంటాడు. వెయిట్ తగ్గడు, వాడి జీవితంలో తగ్గడు వెయిట్. ఏమిటో ఎంత చేసినా కూడా ఏమీ తగ్గడం లేదు అని అన్నట్టుగా మనం కూడా ఏమంటాం, దేవుడిని అలాగే క్రిటిసైజ్ చేస్తాం. ఏమిటో భగవంతుడు అర్థం కాదు, భగవంతుడు ఎన్ని పూజలు చేశాను కానీ దేవుడు నాకేమీ వరం ఇవ్వడం లేదు అనుకుంటాం. కానీ సాధకులలో ఉండవలసినది ఏంటంటే అదే ఫోకస్ ఉండాలి, అదే ఫోకస్. ఆమె పేరు మర్చిపోయాను నేను. ఒలింపిక్స్ లో ఆమె పార్టిసిపేట్ చేసింది. ఇంట్లోపల ఆమెకు అస్సలు ఓపిక లేదు అసలు. అంటే ఇంట్లో ఎవరు కూడా ఆవిడకి సరిగా చూసుకునే ఇది లేదు, పరిస్థితి లేదు. సరే అయినప్పటికీ కూడా పాపం ఆమెకి ఎప్పుడు మంచిగా పరిగెత్తాలని, చిన్నప్పుడు చాలా బాగా పరిగెడుతూ ఉండేది. తర్వాత ఏమైంది, ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేద్దాము అనుకునేసరికల్లా ఏమైంది, ఒలింపిక్స్ లో 100 మీటర్స్ ఏదైతే పరిగెడతారో వాళ్ళని ఫాస్టెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్ అని చెప్పేసి అంటున్నారు, మగవాళ్ళనైనా సరే ఆడవాళ్ళనైనా సరే. ఆవిడ పరిగెడదామని చెప్పి బాగా ప్రయత్నం చేసింది. చేస్తే ఏమైపోయిందంటే ఆవిడకి కొన్ని రోజులకి ఏమైందంటే ఒక ప్రత్యేకమైన రోగం వచ్చింది. ఆ రోగం ఏంటంటే కాలు నేల మీద పెడితే రక్తం వచ్చేసేది, పాదము కరిగిపోయి రక్తం వచ్చేసేది. ఇప్పుడు ఒలింపిక్స్ దగ్గర పడుతున్నాయి, పాదంలోంచి రక్తం వస్తుంది. మామూలుగా అన్ని బాగా ఉండి మనమే పరిగెత్తలేము, పాదంలోంచి రక్తం వస్తుంది, పరిగెత్తలేకపోతుంది, నానా కష్టాలు పడుతుంది. రకరకాల మందులు తీసుకుంటూ, దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ, సాధన ఆపకుండా అలాగ ప్రయత్నం చేసి చేసి ఆవిడ ఆ 4 ఏళ్లలో ఒలింపిక్ ఫాస్టెస్ట్ ఉమెన్ ఆన్ ద ఎర్త్ గా వచ్చింది. ఒలింపిక్ మెడల్ అంత సులువు కాదు. ఒలింపిక్స్ లోపల మనకి ఇప్పటి వరకు కూడా మనకు ఈ రన్నింగ్ లోపల ఇప్పటి వరకు రాలేదు మనకు. పిటి ఉషా కూడా పాపం 4th ప్లేస్ వచ్చింది, అది కూడా 100 మీటర్స్ లో కాదు. సో ఏమైందంటే 4వ ప్లేస్ వచ్చింది ఆమెకి. మిల్కా సింగ్ అలాగే కొద్దిలో మిస్ అయ్యాడు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఎంతో సాధన ఉన్న వాళ్ళు కూడా సాధించలేనిది ఒకరు ఎంత సులభంగా సాధించారు. ఆవిడ ఎంతో కష్టపడింది, కానీ దాని వెనక ఆవిడలో ఉన్నటువంటి తపన ఎలా ఉంది అనేది గుర్తించాలి ఇక్కడ మనం. ప్రపంచంలోనే అందరికంటే కూడా గొప్ప విషయాలు సాధించిన వాళ్ళు ఎంత గొప్ప సాధన చేస్తారు. లౌకిక విషయాలలోనే అంత సాధన చేస్తున్నప్పుడు భగవంతుడి విషయాలలో ఎంత సాధన చేయాలో ఒకసారి గుర్తించండి. ఏదో హడావిడి పూజలు, దబదబ హారతి ఇచ్చేసాము, దబదబ చేసేసాము, మధ్యలో కొన్ని తప్పులు చేస్తాం, సరే దేవుడేలే ఆయన క్షమించేస్తాడు. ఈ క్షమించేస్తాడు అనేటటువంటిది ఏదైతే ఉందో ఇది చాలా దుర్గుణం. మనం తప్పులు చేస్తాము కానీ దేవుడు క్షమించాలి అని చెప్పేసి అనుకోవడం అనేటటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయం. ఆయన ధృతరాష్ట్రుడు మాటి మాటికి విదురుడి మీద కోపం వచ్చినప్పుడల్లా వెళ్ళగొడుతూ ఉంటాడు, నువ్వు పాండవుల పక్షపాతివి, మాట మాటికి కూడా నువ్వు పాండవుల గురించే మాట్లాడుతుంటావు, అసలు వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే విదురుడు, మనం అందరం తెలుసుకున్నాం, మనం మహాభారతంలో, సంపూర్ణ మహాభారతంలో అరణ్య పర్వం ప్రారంభం అవగానే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎందుకు వచ్చింది ఈయనతో ఉండే బదులు ధర్మరాజుతో ఉంటేనే బెటర్ అని చెప్పేసి ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతాడు అరణ్యంలో. వెళ్ళగానే ఇంక వెళ్ళినప్పటి నుంచి ఇంకా బెంగపడుతూ ఉంటాడు ధృతరాష్ట్రుడు, అయ్యో నా తమ్ముడు వెళ్ళిపోయాడు అని చెప్పేసి. అప్పుడు మళ్ళీ అక్రూరుని వాళ్ళని వీళ్ళని పంపిస్తాడు అన్నమాట దూతలుగా. పంపించగానే వాళ్ళు చెప్తారు, మీ అన్నగారు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు వెనక్కి రాకపోతే ఇప్పుడు మీరు వెనక్కి వచ్చేయాల్సిందే అని ధర్మరాజుతో కూడా చెప్తారు. మీకు ఈయన ఎంత అవసరమో వీళ్ళ అన్నగారికి విదురుడు అంతకంటే ఎక్కువ అవసరము, కాబట్టి విదురుడిని పంపించేయండి అని. అప్పుడు విదురుడు వెనక్కి వెళ్తాడు. వెళ్ళగానే ఎంత ఆనందపడతాడో ధృతరాష్ట్రుడు. ఆనందపడి అంటాడు, సోదరా నీకు క్షమించేటటువంటి గుణం చాలా ఉంది అని చెప్పేసి కౌగిలించుకుంటాడు. నేను తప్పులు ఇంకా చెయ్యను అని చెప్పేసి అనడు, నిన్ను ఇంకోసారి సూటిపోటి మాటలతో నొప్పించను అని అనడు. ఏమంటాడు, నీకు క్షమించే గుణం ఉంది అని. మనం చేస్తున్నది ఇది కాదా ఒక్కసారి ఆలోచించండి. నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఒక్కసారి ఆలోచించండి ఇది మనం చేస్తున్నామా లేదా. ఎన్ని తప్పులు చేస్తూ పూజలు చేస్తున్నాం, కర్మకాండలు మహోన్నతంగా మహానుభావులు అందరూ కలిసి మనకి ఇచ్చినవి, వాటిని మనం ఎంత నాశనం చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. మనం చేస్తున్నటువంటి కర్మకాండలలో పవిత్రత ఎక్కడుందో ఒక్కసారి ఆలోచించండి. పవిత్రత లేనటువంటి పూజలు చేస్తూ, పవిత్రంగా లేనటువంటి మనస్సు, చిత్తశుద్ధి కానటువంటి మనము
ఎన్ని పూజలు చేసి లాభం ఏమిటి? జీవితం అంతా కూడా వెయిట్ తగ్గనట్టుగానే జీవితంలో ఎప్పటికీ కూడా పుణ్యము రాదు, మోక్షం అయితే సరే అది చాలా దూరం. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అందుకని చెప్పేసి మనకు షార్ట్ కట్ ఏంటంటే నవరాత్రులు. ఈ నవరాత్రులలో ఏం చేయాలి? 3 రోజులు 3 రోజులు 3 రోజులుగా డివైడ్ చేసుకున్నట్లయితే మొదటి 3 రోజులలో మనలో ఉన్నటువంటి తమస్సు లక్షణాలను పోగొట్టుకుంటాము. ఈ తమస్సు లక్షణాలను పోగొట్టుకోవడానికి మనము గౌరీమాతను పూజిస్తాము. తర్వాత 3 రోజులలో మనము రజస్సు లక్షణాలను పోగొట్టుకుంటాము, లక్ష్మీదేవి రూపంలో పూజిస్తాము. తర్వాత 3 రోజులలో మనము సాత్విక గుణాన్ని పెంపొందించాలి అని చెప్పి సరస్వతీదేవి రూపంలో పూజిస్తాము. ఈ విధంగా 9 రోజులలో మనలో ఉన్నటువంటి తమస్సును పోగొట్టుకోవాలి, రజస్సును పోగొట్టుకోవాలి, సాత్విక గుణాన్ని పెంచుకోవాలి. ఈ వాటర్ బాటిల్ ఉంది. ఈ వాటర్ బాటిల్ కెపాసిటీ అంతే, 1 లీటరే. ఇందులో నేను సాత్వికం నింపితే రాజసానికి తామసానికి కొద్ది ప్లేసే ఉంటుంది. రాజసాన్ని నింపితే సాత్వికానికి తామసానికి కొద్ది ప్లేసే ఉంటుంది. తామసాన్ని నింపితే రాజసానికి సాత్వికానికి కొద్ది ప్లేసే ఉంటుంది. అందుకని చెప్పి సాత్వికాన్ని నింపుకుంటూ పోయామంటే రాజసం తామసం ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. ఆ సత్యాన్ని గుర్తించాలి. మనమంతా కూడా ఆ సత్యాన్ని గుర్తించాలి. మన లోపల నిర్మలత్వము, ప్రశాంత చిత్తము గనక అలవాటు చేసుకున్నట్లయితే మనం నిజంగా నవరాత్రులను సక్రమంగా ఉపయోగించుకున్నట్లే. ఈ దేవి సప్తశతి అనేటటువంటిది 3 అధ్యాయాలుగా ఉన్నది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాము. 3 చరిత్రలుగా ఉన్నదని చెప్పి, ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, తర్వాత ఉత్తర చరిత్ర. ఉత్తర చరిత్రను మనం ప్రారంభించుకుంటున్నాము. నిన్న క్లుప్తంగా 5లో ఉన్నటువంటి కొన్ని మంత్రాలను చెప్పుకున్నాము. రేపు వాటిని ధ్యాన పద్ధతిలో తెలుసుకుంటాము. వీలైన వాళ్ళందరూ కూడా 5వ అధ్యాయంలో సుమారుగా 80-90 శ్లోకాలు ఉంటాయి. అవి చదవండి. వీలైన వారు తప్పక చదవండి. అమ్మవారిని దేవతలందరూ స్తోత్రం చేస్తారనమాట. అది తప్పక చదవండి. వీలైన వారు మొత్తం అధ్యాయం చదవండి. లేకపోతే ఎంత వీలైతే అంత చదవండి. లేకపోతే 4వ అధ్యాయం చదవండి. లేకపోతే 1వ అధ్యాయంలో బ్రహ్మస్తోత్రం చదవండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 1వ అధ్యాయంలో బ్రహ్మస్తోత్రం గాని, 4వ అధ్యాయంలో ఉన్నటువంటి దేవతా స్తోత్రం గాని, 5వ అధ్యాయంలో నిన్న మనం చెప్పుకున్నట్టు యాదేవి సర్వభూతేషు అవన్నీ చెప్పుకున్నాం కదా, అవన్నిటికి సంబంధించినటువంటి ప్రార్థన. 1, 4, 5 చాప్టర్స్ లో ఉన్నటువంటి స్తోత్రాలలో మీకు నచ్చిన స్తోత్రములను చదవండి. అయితే చదివిన ప్రతిసారి కూడా మీరు భగవంతుడితో ఒక విన్నపం చేసుకోవాలి. ఏంటంటే నాలోని దుర్గుణాలను పోగొట్టు దుర్గా, నాలో దుర్గుణాలను పోగొట్టు దుర్గా, నన్ను దుర్గతి నుంచి కాపాడు, చెడు గతి నుంచి కాపాడు. దుర్గతి అంటే చెడ్డగతి. చెడ్డగతి అంటే ఏంటి? ఈ జన్మ లోపల మనకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు భగవంతుడు మనిషిగా. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటే వచ్చే జన్మలో మళ్ళీ పశువుగానో పక్షిగానో. ఎందుకంటే మనిషి జన్మకి ఏమవుతుందంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఇది నేను ఆల్రెడీ మీ అందరికీ చాలా సార్లు చెప్పింది, ఇంకొకసారి చెప్తాను. మనిషి జన్మ పుట్టాలి అనేసరికి ఏమవుతుంది? ముందుగా మనము ఈ శరీరాన్ని వదిలేసేటప్పుడు మనకు కారణ శరీరం అని ఒకటి ఉంటుంది, చిన్న విత్తనం రూపంలో. ఆ విత్తనం రూపంలో ఉన్నది ఇలా గాలిలో కలిసిపోతుంది. కలిసిపోయి ఏం చేస్తుంది? మబ్బుల్లోకి వెళ్తుంది. మబ్బుల్లోంచి వర్షం ద్వారా కురుస్తుంది. కురిసిన తర్వాత భూమి లోపల ఆహారం లాగా తయారవుతుంది. ఆహారం లాగా తయారైన తర్వాత తండ్రి శరీరంలోకి ప్రవేశిస్తుంది. తండ్రి శరీరం లోపల శక్తిలాగా వీర్యం అంటారు కదా, శక్తిలాగా ప్రవేశిస్తుంది. ఆ శక్తి తల్లి శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ సమయం లోపల లక్షల మంది, ఎంత మంది అయితే కారణ శరీరం ద్వారా వచ్చి ఒక మానవ జన్మ కోసము పరిగెడుతూ ఉంటారు, లక్షల మంది రన్నింగ్ రేస్ అన్నమాట. నేను తల్లిని చేరుకుంటానంటే నేను తల్లిని చేరుకుంటాను, నాకు శరీరం కావాలి, మానవ శరీరం కావాలి. రన్నింగ్ రేస్, సూపర్ ఫాస్ట్ గా పరిగెడుతుంటారు. పక్క వాళ్ళని తోసేస్తూ తన్నుతూ, మీరు టెంపుల్లో చేశారు కదా అట్లాగా మిమ్మల్ని ఎవడో తోసేస్తాడు, వెనక్కి లాస్ట్ బెంచ్ లోకి తోసేస్తాడు ఎవడో. సో అలా పరిగెట్టి 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 ఒక్కడు తల్లిని చేరుకోగానే డోర్స్ క్లోజ్. ఇంకా మిగతా వాళ్ళకి అవకాశం లేదు. ఆ ఒక్కడికి మానవ జన్మ. వాడు విజయం, విక్టరీ అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటాడు. చెప్పుకున్నాక తల్లి శరీరంలోకి వెళ్తాడు. అప్పుడు ఇక నేను తప్పులు చేయను, ఈ జన్మ నా చివరి జన్మగా మార్చుకుంటాను, ఈ జన్మతో నా పాపములను పుణ్యములను అన్నిటినీ కూడా శూన్యం చేసుకుంటాను. ఇక నాకు పాపములు వద్దు, పుణ్యములు వద్దు. పాపములకు పుణ్యములకు అతీతమైనటువంటి మోక్షమును నేను సాధిద్దాం అనుకుంటున్నాను. నా ఆలోచన ద్వారా భగవంతుడు నాకు మానవ జన్మ ఇచ్చాడు అంటే నేను ఆలోచించమని ఇచ్చాడు. ఆలోచించే శక్తి ఉండబట్టి, ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉండబట్టి నేను దుర్గా సప్తశతి వింటున్నాను. కాబట్టి నాకు భగవంతుడు మరో అవకాశాన్ని ఇచ్చాడు, మారే అవకాశాన్ని. కాబట్టి నేను తప్పకుండా మారుతాను అని చెప్పి తల్లి కడుపులో ఉన్నంత వరకు అనుకుంటూ తల్లి కడుపులోంచి ఒక్కసారి బయటికి పడగానే మాయ గమ్మిస్తుంది. ఇక మాయలోనే ఉంటారు. ఉండేసి 5 నిమిషాల పాటు దేవుడికి పూజ చేసేసి, ఏమిటో దేవుడు, నేను ఎన్ని పూజలు చేసినా నా మాట వినడు, ఎందుకో నా మాట వినిపించదు దేవుడికి అంటారు. అంటే అప్పుడు మనకు ఎవడన్నా నాలాంటి తిక్కలోడు జవాబు చెప్పాలి. నువ్వు 100 కిలోలు ఉన్నావు,
150 కిలోలు నీ బరువు. 150 కిలోల బరువు నుంచి నువ్వు రోజు 5 నిమిషాల పాటు వాకింగ్ చేస్తున్నావు. 5 నిమిషాల పాటు, అది కూడా అతి కష్టం. చేస్తే ఒకరోజు చేస్తావు, ఒకరోజు మనస్ఫూర్తిగా చేయవు, ఒకరోజు సరిగా ఉండవు. మరి నీ వెయిట్ తగ్గుతుందా? ఎవడన్నా అడగండి, మీరు ఇలా అడగండి. ఎవడన్నా కనుక మీకు దేవుడు నా మాట వినడు అంటే మీరు ఒకటే అడగండి, మీరు వెయిట్ తగ్గుతున్నావా, నీ బరువు తగ్గుతున్నావా అంటే తగ్గము. అంటే దానికి కావాల్సినటువంటి సాధన మనము చేయడం లేదు అని చెప్పేసి తెలుసుకున్నాం. అటువంటి సాధన చెయ్యాలి. మరి మనిషి జన్మ వచ్చింది కాబట్టి సాధన చేయాలి. సరే, మనుషుల జన్మ దొరకదు కొంతమందికి. ఇప్పుడు దొరికిన వాడు ఇలా అవుతున్నాడు, దొరకని వాడు ఏమవుతున్నాడు, 2-3 సార్లు ట్రై చేస్తాడు మనిషి జన్మ కోసం, రాదు. అప్పుడు ఏమవుతుంది, కుక్కలు ఉంటాయి, కుక్కల లైఫ్ ఉంటుంది, కుక్కల లైన్ లో నిలబడతాడు. ఈ మనుషుల లైన్ లోపల ఏమో చాలా మంది ఉంటారు, లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. వాడు ఏం చేస్తాడు, కుక్కల లైన్ ఉంటుంది, కుక్క జన్మ కోసం లైన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ 10 లక్షల్లో 20 లక్షల్లో కోట్లలో ఉండవు, కానీ 10 లక్షలు 20 అంటే సుమారుగా లక్షలలో ఉంటాయి. 4 లక్షలు 5 లక్షల మంది వెయిట్ చేస్తూ ఉంటారు కుక్కగా జన్మనిద్దామని. మళ్ళీ రన్నింగ్ రేస్, జన్మెత్తాలి, ఎలా అయినా సరే నాకున్నటువంటి సంచితంలోంచి కొద్దిగా పాపమైనా అనుభవించాలని చెప్పేసి కుక్కగా పరిగెడుతూ ఉంటాడు. పెడితే చివరికి దొరకదు, కుక్క జన్మ కూడా దొరకదు. దొరకపోతే అప్పుడు ఏమవుతుంది, పక్కనే గజ్జి కుక్కల లైన్ అని ఒకటి ఉంటుంది. ఆ గజ్జి కుక్కల లైన్ ఉంటుంది. ఆ గజ్జి కుక్కలన్నిటికీ ఏంటంటే నాలాంటి తిక్కలోడు ఏం చేస్తుంటాడు, అవి కుక్కలుగా పుట్టాక వాటి కాళ్ళు ఎరగొడుతూ ఉంటాడు. సో ఆ లైన్ అన్నమాట, ఆ గజ్జి కుక్కల లైన్ లో నిలబడతారు. నిలబడిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ అందులోపల కూడా జన్మెత్తదు. దొరకకపోతే అప్పుడు ఏమవుతుంది, క్రిమి కీటకాల లాగా. సరే, ఇవన్నీ కాదు, ఒక పూట బతికినా చాలు, ఎంతో కొంత పాపాన్ని అనుభవిస్తాను, ఎంతో కొంత నా సంచితం ఇలా పేరుకుపోయింది, మూటలు మూటలు మోస్తున్నాను, ఎంతో కొంత అనుభవిస్తాను, ఏదో ఒక జన్మెత్తుతాను, గడ్డిపోచగా ఎత్తుతాను, ఎవడో ఒకడు వచ్చి తొక్కి పారేసేయని నన్ను. గడ్డిపోచగా అయినా సరే దేవుడా నాకు జన్మనివ్వు, ఒక రూపాన్ని ఇవ్వు, ఈ పాపం ఎప్పటికీ నేను అనుభవించాలి. శరీరం లేదే ఏమీ లేదు. శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం. ధర్మాన్ని సాధించడానికి శరీరమే కదా నీకు మాధ్యమం. శరీరం లేదే ధర్మాన్ని సాధించలేవు. కాబట్టి ఇలా ఇన్ని కష్టాలు పడాలా, లేకపోతే దొరికినటువంటి ఒకే ఒక అవకాశాన్ని మనం వాడుకోవాలా? సో ఇది మనము మొదటి చరిత్ర లోపల ఏమని తెలుసుకున్నాము, మధుకైటబులు ఇంకా అప్పటికి సృష్టి ప్రారంభం కానటువంటి సమయం లోపల ఆయన మధుకైటబులను సంహరించారని, ఆ సమయం లోపల మనం గుర్తించింది ఏంటంటే అహంకార మమకారాలను మన లోపల పోగొట్టాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. స్వార్థము మన లోపల ఉండకూడదు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. తమస్సు మనలోంచి పూర్తిగా పోగొట్టాలి అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ఇక రెండవ చరిత్రలోకి వచ్చినప్పుడు ఏమైంది, మనం చూసాం చాలా మంది రాక్షసుల పేర్లు చూసుకున్నాము. చిక్షురుడు, అసిలోముడు, ఇక మనకు ఒకటా రెండా నిన్న ఎన్ని పేర్లు తెలుసుకున్నాము. ఆ లక్షణాలన్నీ మనం పోగొట్టాలి. ఆ లక్షణాలన్నిటికీ కారణం ఏంటంటే రజస్సు. రజస్సు అంటే ఏంటంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు వచ్చేవన్నీ రజస్సే. అంటే అది రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. ఆగ్రహము, పట్టలేని కోపము, ఇటువంటివన్నీ అవన్నీ కూడా రకరకాల రాక్షసుల రూపాలలో మనకు కనిపిస్తున్నాయి. వాటన్నింటినీ కూడా దాటుకుంటూ వెళ్తే చివరికి మహిషుడు రూపం లోపల బయటపడుతుంది. ఒకసారి సింహ రూపంలో, ఒకసారి ఏనుగు రూపంలో, ఒకసారి గుర్రం రూపంలో, ఒకసారి మనిషి రూపంలో రూపాంతరాలుగా చెందుతున్నాడు మహిషాసురుడు. అంటే నీ కామం కాస్త క్రోధంగా మారిపోతుంది. శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నాడు, బయట విషయాలపైన నువ్వు గనక ఆసక్తి పెంచుకుంటే అది కామంగా మారుతుంది, కామం గనక తీరకపోతే క్రోధముగా మారుతుంది, క్రోధము ద్వారా నువ్వు పిచ్చివాడివైపోతావు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా రూపాంతరాలు చెందుతూ ఉంటుంది. దానిని చివరికి ఆ మహిషాసురుడిని కూడా నాశనం చేయాలి అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నాం. మహిషాసురుడిని నాశనం చేశాం, జీవితం బాగుంది. ఇంకా అందరూ కూడా అమ్మవారిని చాలా సంతోషంగా, అమ్మా నువ్వు చేసినటువంటిది మామూలు ఉపకారం కాదు అని చెప్పేసి 5వ అధ్యాయం నిండా పొగుడుతారు. అది రేపు మనము ధ్యాన రూపం లోపల తెలుసుకుంటాము. ఓకే, ఇప్పుడు ఈ గత 4 రోజుల్లో తెలుసుకున్నది మనము రివిజన్ చేసాము. ఏ ప్రశ్న ఉంటే ఒక 2-3 ప్రశ్నల కంటే ఎక్కువ అడగకుండా చెప్పండి. అన్ని సులభమే, చెప్పుకున్నాం, ఏమీ కొత్తవి చెప్పలేదు. అయినప్పటికీ కూడా ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే ముందుకెళ్దాం. యేసుకృష్ణ సార్, డౌట్ లేదు కండి. మీరు ఇప్పుడు చెప్పారు కదా జన్మ ఎత్తడం గురించి ఆ పరుగులు, చాలా సార్లు విన్నాను మీ దగ్గర. కానీ అది వింటున్నప్పుడల్లా ఒక కైండ్ ఆఫ్ ఒక భయం లాంటిది ఉంటది సార్. అంటే అయ్యో బాబోయ్ ఇంత భరించాలా అని, అంటే చాలా బాధగా ఉంటది సార్. అంటే దాని వల్ల ఏంటంటే అయ్యో మనం ఆ గతికి వెళ్ళకూడదు, మనం ఈ జన్మని సార్థకం చేసుకోవాలి అన్న ఆ ఫీలింగ్ అయితే డీప్ డౌన్ వస్తుంది సార్. ఎందుకంటే అంత భయంకరంగా ఉంటది. లేకపోతే దీన్ని సదుపయోగం చేసుకోకపోతే ఈ జన్మని, మానవ జన్మని
అంత దుర్గతి పడుతుంది అన్న ఆ, దారుణమైన భయం మట్టుకు ఉంది సార్. చాలా భయంకరంగా ఉంటది విన్నప్పుడల్లాను. అది అది భయం ఉంటే ఇప్పుడు మంచిది, విష్ణు భయం లేకపోతే రిస్క్. సార్ అదే సార్, ఒక చాలా ఒక భయం డౌట్ వేస్తుంది. సార్ చెప్పండి. ఒక డౌట్ ఏంటంటే ఆ ఇప్పుడు విష్ణుమూర్తి అవ్యక్తం నుంచి వ్యక్తం అయ్యాడు. మరి విష్ణుమూర్తి అందరి దేవతల శక్తుల నుంచి ఒక స్త్రీని వాళ్ళు మహిషాసురుణ్ణి చంపడానికి తీసుకున్నారు. మరి అమ్మవారు అట్లా అవ్యక్తం నుంచి వ్యక్తం అవ్వలేదా? అవ్యక్తం నుంచే వ్యక్తమయ్యారు. విష్ణుమూర్తి కాదు ఇక్కడ వచ్చినటువంటిది, వ్యక్తమైనటువంటిది. ఇందులో అమ్మవారు వ్యక్తమైంది. మనకు మొదటి చాప్టర్ నుంచి తెలుసుకున్నదల్లా కూడా ఏంటంటే అమ్మవారే వ్యక్తమైంది. విష్ణుమూర్తి ఆల్రెడీ నిద్రలో ఉన్నాడు, ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. అమ్మవారు అవ్యక్తం, అమ్మవారి రూపం ఎవరికీ తెలియదు. తెలియకపోతే అప్పుడు ఏమైంది, ఎలాగ మరి అవ్యక్తంలో ఉన్న అమ్మవారిని ఎలా యాక్టివేట్ చేయాలి? అప్పుడు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ తేజస్సులని ఇచ్చేశారు. ఇచ్చేస్తే అప్పుడు ఆ తేజస్సులలోంచి అమ్మవారు ప్రత్యక్షమైంది ఒక రూపంలో. సో అమ్మవారు కూడా అవ్యక్తం నుంచే వ్యక్తమయ్యారు. ఓకే సార్. ఇంకేం ప్రశ్న లేకపోతే ముందుకెళ్దాం. ఎవరికైనా లాస్ట్ సెకండ్. ఇద్దరు ముగ్గురు చేతులు లేపారు. ఓకే ఓకే, అడగండి. జై శ్రీకృష్ణ సార్. అదే సార్, అంటే ఫస్ట్ అవ్యక్త రూపమైన అమ్మవారు ఆల్రెడీ విష్ణుమూర్తి రూపాన్ని ధరించి ఉన్నాడు. కాదు కాదు కాదు, కన్ఫ్యూజ్ అయ్యారు. అవ్యక్తంలో ఉన్నది అమ్మవారు. ఆ తర్వాత విష్ణుమూర్తి రూపాన్ని ధరించి ఉన్నారు, అతనిలోకి చైతన్యం ప్రవేశించింది కదా. కరెక్ట్ కరెక్ట్. అమ్మవారి రూపమే ప్రపంచమంతా వ్యాప్తి చెంది ఉంది. సృష్టికి ముందు ఉన్నటువంటిది కేవలము చైతన్యము మాత్రమే. సృష్టికి ముందు ఉన్నది అమ్మవారు. అక్కడ సారస్వత కల్పంలో విష్ణుమూర్తి ఉన్నాడు ఫస్ట్, చైతన్యం తర్వాత. అవును అవును, చైతన్యం తర్వాత ఆయనలోంచి మనకు బ్రహ్మదేవుడు వచ్చాడు, సాత్విక గుణంగా. తర్వాత మధుకైటవులు వచ్చారు. మధుకైటవులు రాజస తామస గుణములుగా వచ్చారు. వారిద్దరిని కూడా సాత్విక గుణంతో మనం అమ్మవారిని ప్రార్థించి వారిని పోగొట్టాలి అని ఫస్ట్ కథ యొక్క సారం. సార్ జయ శ్రీకృష్ణ సార్, ఇప్పుడు విష్ణుమూర్తే కాదు, జయ శ్రీకృష్ణ, విష్ణుమూర్తే కాదు మిగతా దేవతల తాలిక శక్తి కూడా వాళ్ళు దారిపోస్తేనే కదా సార్ అమ్మవారు అవ్యక్తం నుంచి. అంటే అమ్మవారు కనిపించట్లేదు, అమ్మవారు కనిపించట్లేదు అని చెప్పి వీళ్ళు ప్రార్థన చేశారు. తేజస్సు ఇవ్వడం అంటే ఏంటి? భగవంతుడు తేజస్సే. నేను దానికి మీరు ఎందుకు మర్చిపోయారు అందరూ నాకు అర్థం కావడం లేదు. సర్వశక్తులు క్రోడీకరించి అని ఒక మాట చెప్పానా? ఒక వ్యక్తి తను గెలవాలంటే సర్వశక్తులు క్రోడీకరించుకుంటాడు అని చెప్పాము. ఇక్కడ కూడా అమ్మవారి శక్తి వీళ్ళందరిలో ఉన్నటువంటిది. ఒకే భగవంతుడి యొక్క శక్తి అనేక రూపములలో కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళన్ని శక్తులు క్రోడీకరించుకున్నారు అంటే వీరందరి శక్తులు ఒక దగ్గర పెట్టారు. ఎందుకంటే ఒక మంచి జరిగినప్పుడు ఒక చెడు జరుగుతుంది. ఆ చెడుని ఎదిరించాలి అంటే మనం సర్వశక్తులు క్రోడీకరించుకోవాలి. అదే అక్కడ జరిగింది. కానీ మరి అయితే మరి విష్ణుమూర్తి రూపం అని ఎలాగ అనుకోవద్దు కదా సార్. ఇప్పుడు అందరి శక్తి కదా అమ్మవారు వచ్చారు. ఇప్పుడు మీరు అది మధుకైటబుల విషయంలో విష్ణుమూర్తిలో చైతన్యం ఇస్తే సరిపోయింది. మీరు మధుకైటబుల సమయంలో అమ్మవారు ఎక్కడ జన్మించారు? మీరు 2వ చరిత్రలో అమ్మవారు జన్మించారు. మహిషాసురుడిని మీరు కథ అన్ఫార్చునేట్లీ ఫాలో అవ్వలేదు. సరే పోన్లేండి, నేను అందరికి ఇంకొకసారి చెప్తాను. మీలాగా ఇంకో కొంతమంది ఉండవచ్చు కథ అర్థం చేసుకోలేని వాళ్ళు, అందరికి ఒకసారి చెప్తాను. మొదటి కథ లోపల అమ్మవారు అవ్యక్త రూపంలోనే ఉన్నారు. విష్ణుమూర్తి ద్వారా మధుకైటబులను చంపించారు. 2వ చరిత్రలో మహిషాసురుడు అతని యొక్క అనుచరులను చంపడం కోసం అని చెప్పేసి అమ్మవారు తనంతట తాను వ్యక్తపరుచుకున్నారు. హీ హాస్ మేనిఫెస్టెడ్ హర్ సెల్ఫ్. తనను తాను వ్యక్తపరుచుకున్నారు. కానీ మొదటి దాంట్లో తన చైతన్యాన్ని విష్ణుమూర్తి రూపంలో పంపించి విష్ణుమూర్తి ద్వారా మధుకైటబులను చంపించారు. సో మొదటి చాప్టర్ లో మనం ఏం తెలుసుకున్నాము? మనలో బ్రహ్మదేవుడు లాంటి సాత్వికుడు ఆయన అమ్మవారిని పూజించి తామస రాజస గుణాలు అయినటువంటి మధుకైటబులను చంపించాడు అని మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. అక్కడ అమ్మవారు వ్యక్తీకరింపబడలేదు, రూపము తెచ్చుకోలేదు. అది మొదటి చరిత్ర అంటారు దాన్ని. అది మధుకైటబుల చరిత్ర, మొదటి చరిత్ర. 2వ చరిత్ర ఏంటి అంటే మహిషాసుర చరిత్ర. ఈ మహిషాసురుడి కింద ఇంతమంది పెద్ద లిస్ట్ ఆఫ్ రాక్షసులు ఉన్నారు. మహిషాసురుడు ఎలా పుట్టాడో కూడా చెప్పాను. మహిషాసురుడితో పాటు రక్త బీజుడు అనేవాడు కూడా పుట్టాడు అని చెప్పేసి చెప్పాను. వాళ్ళ అమ్మ నాన్న చితిలోంచి అని చెప్పేసి చెప్పాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైందంటే వాడిని ఎదిరించడానికి విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు వీళ్ళెవరు కూడా ఓడిపోతారు. ఇంద్రుడు అందరూ ఓడిపోతారు. అప్పుడు వాళ్ళందరూ ఏంటంటే మన అందరిలో చైతన్యం ఇచ్చినటువంటి వారు ఎవరో వారినే ప్రార్థిద్దాం. వారి రూపాన్ని మనం చూడలేదు, వారు ఎలా ఉంటారో మనకు తెలియదు అని అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ తేజస్సు మొత్తము త్యాగం చేస్తారు.
మనం లలిత సహస్రనామంలో ఏం చేశాము, వారు వాళ్ళ శరీర త్యాగాలు చేశారు అని చెప్పి తెలుసుకున్నాం లలిత సహస్రనామంలో. ఇక్కడ ఏంటంటే వాళ్ళ తేజస్సును త్యాగం చేశారు. అప్పుడు అమ్మవారు పెద్ద విస్ఫోటనం లాగా అలా ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి భూమి ఆకాశాలు 10 దిక్కులు దద్దరిల్లేలాగా అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఎక్కడ చూసినా కూడా అమ్మవారి రూపమే. వీరందరూ కూడా అమ్మవారి యొక్క శక్తిని కలిగి ఉన్న చిన్న చిన్న రూపాలు అంతే. అప్పుడు వారందరూ కూడా అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు చెప్తారు, నేను ఎలాగైనా వారిని సంహరిస్తాను అని చెప్పేసి చెప్తారు. చెప్పి మహిషాసురుడిని వాడి దగ్గర ఉన్న రాక్షసులందరినీ అమ్మవారు వ్యక్తీకరింపబడి చంపారు. ఇంకా ఫ్యూచర్ లో మీకు ఎప్పుడైనా అవసరం వచ్చినా నన్ను కాల్ చేయండి అని చెప్పి చెప్తారు ఆవిడ. అది 3వ చరిత్ర మనం ఇవాళ ప్రారంభించుకున్నాం. మొదటి 2 చరిత్రలు అర్థం కాని వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా? ఓకే మేడం, మిగతా వాళ్ళకి ఎవరికైనా మొదటి 2 చరిత్రలు కథ రూపంలో గానీ తత్వ రూపంలో గానీ అర్థం కాని వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి చెప్తా, ఏం పర్వాలేదు. అంటే అర్థం కాక అది కాదు సార్, ఆల్రెడీ వాళ్ళు అందరూ శక్తిని మామూలుగా ప్రార్థిస్తే సరిపోతుంది కదా, వాళ్ళ శక్తిని అందరినీ. దానికి అర్థం ఏం చెప్పానమ్మా నేను? అవును సార్, శక్తులను క్రోడీకరించుకోవడము అని చెప్పాను. అంటే అక్కడ తాత్విక అర్థం తీసుకోవాలి మీరు. మనం ఏం చేస్తాము, మనలో ఉన్న సర్వ శక్తులు క్రోడీకరించుకుని అంటే అర్థం ఏంటి? ఇక్కడ కూడా అన్ని శక్తులు కూడా ఒకే పవర్ఫుల్ పరమ రూపం ఏదైతే ఉందో దాని గురించి పోరాడాయి అని చెప్పేసి, అంటే వీళ్ళందరూ కూడా వారి వారి శక్తులను క్రోడీకరించుకున్నారు అని అర్థం అన్నమాట. అక్కడ టవర్ లోకి అంటే క్రోడీకరించడం అంటే ఒకే దగ్గరికి తీసుకొచ్చుకోవటమా సార్? అంతేనా? అంతే కదా. ఇప్పుడు మీకు అంటారు కదా, నా సర్వశక్తులు ధారపోసాను అంటారు. ఏంటి సర్వశక్తులు అంటే? మన శరీరం లోపల కళ్ళల్లోంచి ఒక శక్తి, చెవులలో ఒక శక్తి, నోటిలో ఒక శక్తి, కాళ్ళలో ఒక శక్తి, చేతుల్లో ఒక శక్తి, ఇలా శక్తి ఒకే శక్తి అనేక రూపములుగా విడిపోయింది. ఈ కళ్ళలో ఉన్నటువంటి శక్తిని సూర్యచంద్రుల శక్తి, చెవులలో ఉన్నటువంటిది అష్టదిక్పాలకుల శక్తి, నోటిలో ఉన్నటువంటిది అగ్నిదేవుడు వరుడుని శక్తి, చేతుల్లో ఉన్నటువంటిది ఇంద్రుడి శక్తి, పాదములలో ఉన్నటువంటిది ఉపేంద్రుడి శక్తి. ఇలాగా మన శరీరంలోనే రకరకాల శక్తులు ఉన్నాయి. యమధర్మరాజు శక్తి, ఇలా రకరకాల శక్తులు, యమధర్మరాజు, ప్రజాపతి, ఇవన్నీ శక్తులని మనము క్రోడీకరించుకున్నట్టుగానే ఇక్కడ వాళ్ళు దాన్ని రూపం లోపల మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అమ్మవారి కథలో. సార్, శివుడు అవ్యక్తం అవ్వలేదండి? మీరు ఏ పురాణం గురించి అడుగుతున్నారో చెప్తారా? ఇప్పుడు బ్రహ్మ విష్ణు అవ్యక్తం అయ్యారు కదా, అలాగే శివుడు అవ్యక్తం అవ్వలేదా అంటున్నాను. బ్రహ్మశివుడు ఎక్కడ అవ్యక్తం అయ్యారండి? ఇక్కడ మరి మధుకైటపుల సమయం లోపల ఒకసారి అందరూ కామ్గుండండి, ఆవిడకి జవాబు నేను చెప్తాను. మధుకైటపుల విషయంలో ఏమైందంటే విష్ణుమూర్తి ప్రకటితమయ్యాడు. అప్పుడు కూడా తను యోగ నిద్రలో ఉన్నాడు. యోగ నిద్రలో ఎందుకున్నాడు? సృష్టి లేదు కాబట్టి. సృష్టి లేనప్పుడు లయం ఎక్కడ ఉంటుంది? సృష్టి లేదు, లయము లేదు. కానీ విష్ణుమూర్తి యొక్క నిద్రా రూపంలో, యోగ నిద్రా రూపంలో ఉన్నప్పుడు ఆయనలోంచి బ్రహ్మదేవుడు ఉత్పన్నమయ్యాడు అన్న విషయాన్ని చెప్తాడు. ఎందుకంటే ఇంకా సృష్టి లేనిది శివుడి యొక్క అవసరం ఏముంది? అప్పటికి ఇంకా శివుడి యొక్క ఆవిర్భావం జరగలేదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి. మళ్ళొకసారి చెప్తాను చూడండి. ఒకసారి సృష్టి ఇవాళ ఒక లైన్ గా ఉంది అంతే. ఇప్పుడు మనకి ఎక్కడ లోకాలు గాని, దేవుళ్ళు గాని, మనుషులు గాని, దేవతలు గాని, రాక్షసులు గాని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గాని, సృష్టి స్థితి లయ అనే ఏమీ లేదు. ఇది ఒక చైతన్యం, ఇది స్ట్రైట్ లైన్ చైతన్యం. ఈ చైతన్యంలోంచి మనకేమవుతుందంటే వ్యక్తీకరించుకుంటారు అమ్మవారు తనను తాను. ఏ విధంగానైతే విష్ణుమూర్తి తనను తాను విష్ణు పురాణంలో వ్యక్తీకరించుకుంటాడో, ఏ విధంగా శివ పురాణంలో శివుడు తనను తాను వ్యక్తీకరించుకుంటాడో, మనము చదువుతున్న అమ్మవారి పురాణంలో అవ్యక్త రూపంలో ఉన్నటువంటి భగవంతుడు వ్యక్తీకరించుకుంటాడు. వ్యక్తీకరించుకున్న తర్వాత ఆయన చేసేది 3 విషయాలు. సృష్టి స్థితి లయ కోసము 3 దేవతలను పెడతాడు. ఆ 3 దేవతలు కాకుండా ఆయన మన శరీరాలు తయారవ్వాలా? ఇది పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారాలు, ఇవన్నీ తయారు కావడానికి కావాల్సిన మెటీరియల్ అంతా కూడా తయారు చేస్తాడు. తయారు చేసి అప్పుడేమంటాడు, ఇవన్నీ నేను తయారు చేశాను, ఓ బ్రహ్మదేవుడా ఇక నువ్వు సృష్టి చెయ్యి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చేస్తాడంటే తను మిగతా సృష్టి అంతా కూడా చేస్తాడు. అప్పుడు అంటాడు విష్ణుదేవుడా నువ్వు వెళ్ళి వీళ్ళందరినీ కూడా మెయింటైన్ చెయ్యి, పోషించు అంటాడు. పోషిస్తాడు. శివుడితో అని చెప్తాడు నువ్వు అందరినీ లయం చేసుకో అని. సో ఒకే పరమాత్మ పరబ్రహ్మ, ఈ చెయ్యి స్ట్రైట్ లైన్ ని పరమాత్మ పరబ్రహ్మ లేదా పరాశక్తి అంటారు. ఒక్కొక్క పురాణంలో ఈ అవ్యక్త రూపంనకు ఒక్కొక్క పేరు ఉన్నది. ఈ పాయింట్ అదంతా అర్థమైందండి.
ఇంకెవరికైనా అర్థం కాని ఏదైనా ఉంటే అడగండి. ఇది అందుకే ఏమంటానంటే, నేను ప్రవచనాలు అయిపోయాక 1-2 సార్లు విన్నాను అనుకోండి, మీకే సులభం స్వామి అవుతుంది. అవ్యక్తం అంటే నాకు అర్థం కావడం లేదు, కొంచెం చెప్తారా? అవ్యక్తం అంటే కనిపించని రూపము, దేవుడు కనిపించడు అని. అప్పటికింకా కనిపించరు, చైతన్యం ఉంటుంది కానీ సృష్టి ప్రారంభం అవని దశ. ఓకే, థ్యాంక్ యూ అండి. కనిపించిన రూపానికి అవ్యక్తం అంటారా? ఓకే. వ్యక్తము అంటే కనిపించడము, అవ్యక్తము అంటే కనిపించని అని మీనింగ్ అన్నమాట. ప్రకటింపబడని అవ్యక్తం అంటే ప్రకటింపబడని. చాలా బాగా చెప్తున్నారండి. కానీ లాభం ఏంటి, మీరు ఎవరు వినట్లేదు, హోంవర్క్ ఎవరు చేయట్లేదు, అది ప్రాబ్లం ఏంటంటే, నేను బాగా చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటి, మీరు ఎవరు వినట్ల తర్వాత వినకపోతే ఏమవుతుందంటే సార్ ఇవాళ విన్నాకే సార్ ఈ డౌట్ వచ్చింది, అది మీది మళ్ళీ విన్నాక డౌట్ వస్తే అందుకే సరే వాళ్ళు చెప్తున్నారు కదా అని అడిగేది సార్. ఇప్పుడు మళ్ళీ మర్చిపోను సార్ మళ్ళీ. ఇది స్కూల్ అయి ఉంటే బాగుండేది. ఇది స్కూల్ అయి ఉంటే ఏమయ్యేదంటే, ఎవరెవరైతే ఇప్పుడు నేను ప్రవచనం చెప్తుంటే మధ్యలో మీరు నిద్రపోతారు కదా, ఆ నిద్రపోయే వాళ్ళందరినీ టక్ 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 కొట్టుకుంటూ అందరినీ నిద్ర లేపచ్చు అన్నమాట. జై శ్రీకృష్ణ. ఎనివే, మనకు సమయాన్ని ఇది చేయకుండా ఇంకెవరికైనా ప్రశ్న ఉంటే తీసుకుందాం, ఏం పర్వాలేదు. జోక్గా అంటున్నాను నేను, మీకు ప్రశ్నలు ఉంటేనే నాకు సంతోషం, అట్లేం లేదు. ఏముంది, మనకి ఇంకొక రోజు 1 గంట ఎక్స్ట్రా చెప్పుకుంటాం అంతే. నో వర్రీస్, డోంట్ వర్రీ. రోజు 9కే స్టార్ట్ అవుతుందండి క్లాస్, సోమవారం వరకు మాత్రమే. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే, సో ఇప్పుడు మనము ఉత్తర చరిత్రలోకి ప్రవేశించాము. ఉత్తర చరిత్ర అంటే ఏమైంది, మహిషాసురుడు చనిపోయాడు. మహిషాసురుడు చనిపోయేసరికి అందరూ ఆనందంగా ఉన్నారు, అబ్బా ఎంత బాగుంది అని చెప్పేసి ఇక పూల వర్షం కురిపిస్తారు, అమ్మవారిని ప్రార్థిస్తారు. మనం అదంతా తెలుసుకున్నాం. ఆ ప్రార్థన అంతా కూడా 4వ అధ్యాయంలో, నువ్వే స్వాహాదేవి, నువ్వే ఇది, నువ్వు దౌర్భాగ్యులను అందరినీ కూడా కాపాడుతావు, నువ్వు దేవతలందరికీ కూడా మంచి చేస్తావు, నువ్వు స్పందన శక్తినా, మా అందరూ ప్రాణులకు ఇచ్చే శక్తి అన్ని అన్న తర్వాత అప్పుడు అమ్మవారు అంటారు అనమాట, ఈ స్తోత్రము విన్నవారికి, చేసిన వారికి అందరికీ కూడా సకల శుభాలు నేను కల్పిస్తాను అని. అంటే దాని అర్థం ఏంటి, సకల శుభాలు. ఎవరో మ్యూట్ లో లేరండి, మ్యూట్ లో పెట్టుకోండి. ఫస్ట్ మీరు నాకు చేయవలసిన హెల్ప్ ఏంటంటే, ప్రశ్నలు లేనప్పుడు మ్యూట్ లో పెట్టుకోవాలి. రోజా గారు మ్యూట్ లో అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. ప్రశ్నలు లేనప్పుడు మ్యూట్ లో పెట్టుకోండి. ప్రశ్న ఉన్నప్పుడు మాత్రమే చెయ్యి లేపి ప్రశ్నలు అడగండి. ఓకే, జై శ్రీకృష్ణ. సో తర్వాత ఏమవుతుంది, మహిషాసురుడు చనిపోయాడు. మరి ఇక్కడ అర్థం ఏంటి, ఈ స్తోత్రం చేసిన వాడికి అని అర్థం ఏంటంటే, మీకు 2 విషయాలు చెప్పాను పురాణాల్లో ఉంటాయి అని చెప్పి. ఒకటేమో కర్మకాండలు, మరొకటేమో తత్వము. కర్మకాండలు అంటే పూజలు, పునస్కారాలు, నోములు, అభిషేకాలు, వ్రతాలు, ఇవన్నీ. తత్వం అంటే ఏంటంటే భగవంతుడి యొక్క అసలు స్వరూపం. తత్వం ఎప్పుడూ కూడా మనకు స్తోత్రాలలో చెప్పేస్తాడు. పురాణాలలో ఉన్న అదృష్టం ఏంటంటే, మనకు స్తోత్రం చదవండి అని శ్రీనివాస్ చెప్పాడు అంటే, శ్రీనివాస్ కి తెలిసి కాదు, శ్రీనివాస్ కి ఏమీ తెలియదు. మనకు ఋషులు అందించారు. మహానుభావులైనటువంటి ఋషులు ఏం చేశారంటే, బాబు ఈ స్తోత్రం చదువు, ఇందులో భగవంతుడి శక్తి ఉంది అని చెప్పారు. సో అది మనము స్తోత్రంగా చదువుతాము. అది భగవంతుడి యొక్క వివిధ లక్షణములను తెలుపుతుంది. వివిధ లక్షణములు అంటే ఏంటి, సృష్టికర్త ఒకే దేవుడు, ప్రపంచంలో ఉన్నవి 1,00,000 దేవుళ్ళు లేరు. మీలో, నాలో, అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఒకటే దేవుడు. ఆ దేవుడు ఏ రూపంలో ఉంటాడు, ఏ రూపంలోనూ ఉన్నాడు. మీ అందరి రూపంలో ఉన్నాడు, నా రూపంలో ఉన్నాడు, నా ల్యాప్టాప్ రూపంలో ఉన్నాడు. ప్రపంచంలో ఉన్నవన్నీ దేవుడి రూపాలే. మనకు డిసడ్వాంటేజ్ ఎక్కడొచ్చింది అంటే, మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించకపోవడం. ఒక సింహం ఏం చేస్తుందంటే, అది అడవిలో వెళ్తున్నప్పుడు తప్పిపోయి ఒక మేకల గుంపులో జాయిన్ అవుతుంది. బేబీ సింహం కాబట్టి మేకలన్నీ ముద్దుగా పెంచుకుంటాయి దానికి. మేకలు మెమ్మె అని అరుస్తే సింహం కూడా మెమ్మె అని అరుస్తుంది. అలా చాలా రోజులు అవుతుంది. అయిన తర్వాత ఏమైంది, ఈ సింహం తనను తాను మేక అనుకుంటూ ఉంటుంది అనమాట. దానికి ఏం తెలియదు, మేకలన్నీ ఎలా చేస్తాయో ఇది అలాగే చేస్తుంది. మేకలన్నీ సాత్విక ఆహారం తింటే ఇది కూడా సాత్విక ఆహారమే తింటుంది అనమాట. మనకు అదోస్తు సినిమా లోపల వాడు చెప్తాడు కదా, బామ్మ ఆ కోడిని చూస్తుంటాడు, ఏంటి అంటే ఆ కోడిని కోసుకుని తినాలనుందే బామ్మ అంటాడు. అనగానే అప్పుడు ఆవిడకి అర్థమవుతుంది, వీడిని సరైన దారిలో పెట్టాలి అని చెప్పి ఏం చేస్తుంది, పూర్తిగా ఛాదస్తం నేర్పించేస్తుంది. ఆ తర్వాత వాడు ఎంత ఛాదస్తం వాడు అయిపోతాడు. సో మనకున్నటువంటి సహజ లక్షణాలు కూడా ఏమవుతుందంటే, కొంతమందితో వెళ్ళినప్పుడు పోతాయి. సార్ సినిమాలో కూడా తత్వం ఉంటుందంటే గ్యారంటీగా ఉంటుంది, చూసే వాళ్ళకి దొరుకుతుంది అది. సరే, మొత్తం మీద సినిమాలో వచ్చి మన నిజ జీవితంలోకి వస్తే, ఈ మేక లాగానే సింహం కూడా ఉంటుంది. కొన్ని రోజులకు ఒక సింహం ఆ దాని నుంచి వెళ్తుంది, 4-5 మేకలు ఉంటుంది. ఈ సింహం అప్పటికి పెద్దది కూడా అవుతుంది కానీ పారిపోతూ ఉంటుంది అక్కడి నుంచి.
పారిపోతూ ఉంటే అది పిలుస్తుంది, ఆపు ఆపు. ఇంక తర్వాత మే అంటుంది. అంటే మెమ్మెమ్మే ఏంటి, నువ్వు సింహానివి, గాండ్రించాలని. నేను మేకని అంటుంది. నువ్వు మేకవి కాదు అది నాలాంటి సింహం అన్నమాట. అది వచ్చేం చేస్తుంది, ఆ మేకను ఆ మేకలాగా అనుకుంటున్న సింహాన్ని తీసుకొచ్చి నీళ్ళలో చూపిస్తుంది. చూపించడానికి నీళ్ళలో చూసేసరికి తన సింహాన్ని, నేను సింహాన్న, అవును తెలుసుకోలేదు, ఇప్పుడు గాండ్రించు అనగానే గాండ్రించేస్తుంది అది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనం అందరము కూడా దైవ స్వరూపులము. దేవుడు లేనటువంటి పదార్థం లేదు ప్రపంచంలో. దేవుడు లేకపోతే ఈ శరీరం ఇలా నిలబడదు, పట్మని పడిపోతుంది. కానీ ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నాము? మనని మనము మేకలుగా భావిస్తున్నాము. అర్థమైందా? లేకపోతే ఆ క్లాస్ లోపల ఈత బరికే కొట్టినట్టుగా యాక్టింగ్ చేయాలా, ఇలా 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 అంట చేస్తాడంట. సో ఇప్పుడు ఏమైంది, అదే విధంగా భగవంతుడి యొక్క రూపం మనలో ఉన్నప్పటికీ మనం అది తెలుసుకోవాలి అంటే సాధన కావాలి. సాధనకు ఉన్న మార్గం ఏంటి? వేదాలు అర్థం కావు మనకు, పురాణాలు. ఎందుకంటే వేదాలు ఎందుకు అర్థం కావు అంటే, వేదాలలో అంతా ఉంది కానీ చాలా కష్టంగా ఉంటుంది. అందుకని చెప్పి పురాణ కథల్లాగా తెలుసుకుంటే మనకు చాలా అందంగా ఉంటాయి. పురాణ కథలు తెలుసుకుంటే ప్రాబ్లం ఏంది, కథనే నిజం అనుకునే అవకాశం ఉంది. కథనే నిజం కాదు, కథ వెనుక కథ కూడా ఉంది. కథ ఉంది, కథ వెనుక ఒక కథ కూడా ఉంది. కథ వెనుక నేర్చుకోవాల్సింది ఉంది. మధుకైటకులు వచ్చారు అనగానే మనం ఏం అర్థం చేసుకోవాలి, రాజసము తామసం అనే 2 రాక్షసులు వచ్చారు. ఎప్పుడు వచ్చారు? సృష్టి కాకముందు కూడా వచ్చారు వాళ్ళు. అంటే ఎంత దారుణము. ప్రకృతి ఇలా, చైతన్యం ఇలా ఉంది, ఇంకా సృష్టి ఏమీ లేదు, ఇక్కడ మనుషులు లేరు, లోకాలు లేవు, ఏమీ లేవు. కానీ అదే సమయంలో తామసము రాజసము కూడా వచ్చేసాయి. ఎంత దారుణము. అదే సమయంలో అందులోంచి సాత్విక లక్షణమైనటువంటి బ్రహ్మదేవుడు వచ్చి, ఆయన ఈ రాక్షసులు తన వెంట పడుతున్నారని గుర్తించి ఏం చెయ్యాలో పాల్పోదు. విష్ణుమూర్తిని లేపుదామంటే ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు విష్ణుమూర్తిని యాక్టివేట్ చేస్తారు, కీ ఇస్తారు, చైతన్యవంతుని చేస్తారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళిద్దరిని చంపేస్తాడు. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకు, విష్ణుమూర్తి చంపాడు అని అనుకోకుండా మనలో ఉన్న చైతన్యం ద్వారా చెడు లక్షణాలను పోగొట్టుకోవాలి. మొదటి చరిత్రలో ఆ చెడు లక్షణము తామస్సు. తమస్సు అంటే ఏంటి? బద్ధకం, అజ్ఞానం. ఏంటి బద్ధకం అంటే, ప్రవచనం 9ంటికి కదా, 9:02కు జాయిన్ అవుదాం. 9:02కి ఎందుకు జాయిన్ అవుతారు? 2 నిమిషాల ముందు జాయిన్ అవ్వాలి కానీ 2 నిమిషాలు లేట్ గా ఎందుకు జాయిన్ అయ్యారు? సో అదనమాట, అది తమస్సు అంటారు దాన్ని. అజ్ఞానం. అజ్ఞానం అంటే ఏదో హడావిడి, అందరూ జాయిన్ అయ్యారని మనం జాయిన్ అవ్వడం, అది అజ్ఞానం. సత్యాన్ని తెలుసుకోవాలనేటటువంటి ఇది లేదు మనకు. లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఎన్ని కిలోమీటర్లు నడుస్తూనే 1 కిలో వెయిట్ తగ్గవు. అలాంటిది రోజుకి 10 నిమిషాలు కూడా నడవకుండా వెయిట్ తగ్గాలంటే ఎలాగా? ఆఫ్టర్ ఒక వెయిట్ తగ్గడానికి అంత కష్టపడితే నిజ జీవితంలో ఎంత కష్టపడాలి అనేది మనం తెలుసుకుంటున్నాం. రెండవ చరిత్రకు వచ్చేసరికి ఏమైపోయిందంటే, అప్పటికి మొత్తం లోకాలు ఏర్పడ్డాయి, సృష్టి ఏర్పడింది, అన్ని లోకాలు అన్ని ఉన్నాయి. ఈ సమయంలో అందరినీ కూడా ఓడించడానికి మహిషాసురుడు ఎలా పుట్టాడో మనం చెప్పుకున్నాం. ఈ మహిషాసురుడు తనతో ఉన్నటువంటి ఇంతమంది రాక్షసులు, ఇది రాజస లక్షణం, పశువు లాంటి లక్షణం, పశుత్వం. ఆ లక్షణాలన్నీ 10 రాక్షసుల పేర్లు చెప్పుకున్నాము, వాళ్ళ యొక్క లక్షణాలను చెప్పుకున్నాము. వాళ్ళందరూ ఏం చేశారు? ఆ లక్షణాల ద్వారా అందరినీ కూడా సతాయించడం మొదలెడితే అప్పుడు అమ్మవారు మహిషాసుర రూపంలో వచ్చి వాళ్ళందరినీ కూడా మర్దిస్తుంది. అంటే చైతన్యం పూర్తిగా సర్వశక్తులను క్రోడీకరించుకుని ఆ చెడు లక్షణాలను పోగొట్టింది. అదే విధంగా మనము కూడా సర్వశక్తులను క్రోడీకరించుకుని మనలో ఉన్న దుర్గుణాలను నాశనం చేసుకోవాలి. దేవుడా నాలో దుర్గుణాలు నాశనం చెయ్యి అంటే కుదరదు. గాలి లోపల దీపం పెట్టి ఆరిపోవద్దు అంటే ఆరిపోతుంది. ఏమన్నా నువ్వు అన్నమయ్యవా లేకపోతే పోతనవా? భక్తులంటే ఈ మధ్య ఈ పిచ్చి మాటలు ఎక్కువైపోయాయి. వాడు అంటాడు, మా ఇంట్లోపల నేను హనుమాన్ చాలీసా చేశాను, 2 కోతులు వచ్చాయి అని. పక్కనున్న వాడికి కోపం వచ్చింది. ఏం మాట్లాడుతున్నావు? మా ఇంట్లోపల మేము భాగవతం చదివించాం, 6 కోతులు వచ్చాయని. అది వింటాడు ఇంకోడు ఎవడో, విని మా ఇంట్లోపల 50 కోతులు వచ్చాయి అంటాడు. ఏం చదివావు అంటే అమ్మవారి చరిత్ర చదివాను. నేను షాక్ అయిపోయా. అమ్మవారి చరిత్ర చదివితే కోతులు ఎక్కడి నుంచి వస్తాయి? అమ్మవారి చరిత్ర చదివితే సింహాలు కదా రావాల్సింది, కోతులు ఎక్కడి నుంచి వచ్చాయి నాకు చెప్పండి. ఎవరైనా నాకు ఒకసారి జవాబు చెప్పండి. అమ్మవారి చరిత్ర చదివితే కోతులు ఎందుకు వచ్చాయి? సింహాలు కదా రావాల్సింది, అవునా కదా? ఎవరైనా జవాబు చెప్పండి. ఎవరు జవాబు చెప్పండి. చదివిన వాళ్ళే కోతులు అని. మన మనుషులే కోతుల్లాగా ఉన్నారని వాళ్ళకి వచ్చాయి కాబట్టి మనకు వచ్చాయి, వాళ్ళకి వచ్చాయి కాబట్టి మనకు వచ్చాయి సార్. అంతే. సో ఇది మనం కాకుండా సరైనటువంటి పూజ చెయ్యాలంటే మనలోని చెడులను పోగొట్టుకోవడం అనేటటువంటిది మొదటి 3 రోజుల్లో ఏమో తామస గుణం పోగొట్టాం, రెండవ 3 రోజుల్లో ఏమో రాజస గుణం పోగొట్టాం. ఆ రాజస గుణం పోగొట్టడం అనేటటువంటిది ద్వితీయ చరిత్ర, అది పూర్తయిపోయింది మహిషాసుర చరిత్రతోటి. మహిషాసురుడు చనిపోగానే అందరూ హ్యాపీగా ఉన్నారు, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే ఇక అయిపోయింది. కానీ
ప్రతి కష్టము తర్వాత ఒక సుఖము, ప్రతి సుఖం తర్వాత ఒక కష్టం రావడం అనేటటువంటిది సహజము. స్వచ్ఛమైనటువంటి జీవితం అనుభవిస్తున్నారు. ఈ సమయంలో శుంభుడు నిశుంభుడు అనేటటువంటి అన్నదమ్ములు రాక్షసులు పాతాళ లోకం నుంచి బయటకు వచ్చారు. వాళ్ళు పైకి వచ్చి మెల్లమెల్లగా దోషాలు ప్రారంభిస్తూ ఉంటారు. వీళ్ళకి ఏమవుతుందంటే మహిషాసురుడితో పాటు పుట్టినటువంటి రక్తబీజుడు తోడవుతాడు. రక్తబీజుడితో పాటు ధూమ్ర లోచనుడు అని సైన్యాధిపతి ఉంటాడు. ఆ సైన్యాధిపతి ఒకటి వాడు తయారవగానే ఇంకా వాళ్ళందరూ ఇక రాక్షసులందరూ కలిసి ఒక దగ్గర చేరి అందరినీ కూడా ఘోరంగా హింసించడము చేస్తూ ఉంటారు. ఇష్టం వచ్చినట్టుగా హవిస్సులను బలవంతంగా లాక్కుంటూ ఉంటారు. దొరికిన వాడిని దొరికినట్టుగా చావుగొడుతూ ఉంటారు. దీని అర్థం ఏంటంటే మన లోపల కాస్త ప్రశాంత చిత్తం వచ్చింది అంటే ఉదాహరణకి ఏంటంటే మనం 4 అడుగులు ప్రగతి చేసి ఉన్నాము అంటే 50 అడుగులు వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. ప్రవచనాలు వింటున్నారు, మీరు మంచిగా శ్రద్ధగా వింటున్నారు, మార్పు రావాలి అని చెప్పి జీవితంలో అనిపించింది. పక్కింటోడెవడో అంటాడు, ఏ రావయ్యా పద సినిమా పోదాం, ఏం చూస్తావు, రేపు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఇండియా పాకిస్తాన్ 3rd టైము, ఇట్లా చెప్పేసి పక్కకి తీసుకెళ్లిపోతాడు. అయిపోయింది, ప్రవచనం వినకుండా వెళ్ళిపోతాం. అన్నిటికంటే ముఖ్యము శ్రవణము అని చెప్పేసి మనం తెలుసుకున్నాం, అది కూడా మనం చేయకుండా పోతున్నాం. సో కాబట్టి ఏమైపోయింది, మనకు ఒకసారి మంచి వచ్చింది కదా అని చెప్పి ఊరుకోకూడదు. ఇది ఎక్కడి దాకా రావాలంటే కౌన్ బొరేగా కరోడ్పతిలో ఒక స్టాప్ పాయింట్ ఉంటుంది. ఆ తర్వాత నువ్వు ఓడిపోయినా ఏం పర్వాలేదు, ఆ మనీ తీసుకొని వెళ్ళొచ్చు. కనీసం ఆ స్టాప్ పాయింట్ లాగా రావాలి. బ్యాంక్ మనీ అంటారు దాన్ని. ఆ బ్యాంక్ మనీ వచ్చేదాకా నువ్వు రావాలి. కానీ మనం ఏంటి మధ్యలో ఉంటాం. ఒక ప్రశ్న తప్పు చెప్పినా రైన్ కిందికి జారిపోతాం. కాబట్టి అది గుర్తుంచుకోవాలి. ఇక ఏమైంది, శంభుడు నిశంభుడు ఎవరు మరి, వీళ్ళు కూడా సేమ్ స్త్రీ చేతిలోపల మేము చనిపోకూడదు అని చెప్పేసి శాపం తీసుకుంటారు. బ్రహ్మదేవుడు మళ్ళీ యథావిధిగా అరే పాపం వీళ్ళు 1000 years తపస్సు చేశారు అని చెప్పేసి చేస్తారు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే తపస్సు 2 రకాలు. ఒకటేమో పాశవికమైనటువంటి తపస్సు, ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. ఈ పనులు ఉన్నప్పుడు మానేయచ్చు కదా ప్రవచనము. సో అయితే సరే, మొత్తం మీద ఏం చెప్పాను మర్చిపోయాను. కథ ఎక్కడికి వచ్చానండి నేను? శుంభులు వచ్చారు సార్ వీళ్ళు. శుంభుల దగ్గరికి వచ్చాం. కరెక్ట్. నేను ఇంకా క్లాస్ స్పీకర్లోనే ఉన్నాను అనుకుని అక్కడికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ అదృష్టం బాగుంది మీది. సో అప్పుడు ఏమైతుంది, వీళ్ళు బాగా తపస్సు చేస్తారు, ఘోరంగా తపస్సు చేస్తారు. పాశవిక తపస్సే. నిద్ర ఆహారాలు కూడా మానేస్తారు, శరీరాన్ని కొల్లబెట్టుకుంటారు. హిరణ్యకశిపుడు ఏ విధంగానైతే బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి గుండు ఎలా ఎముకల గూడు అయిపోతాడో అలా దారుణంగా. ఈయన బ్రహ్మదేవుడు తట్టుకోలేక ఏం కావాలి చెప్పు అంటే యథావిధిగా వాళ్ళు కోరికలు మరణంగా వద్దు అంటారు. తర్వాత చివరికి స్త్రీ జాతిని వదిలేగానే ఇంకా ఓకే అనుకుంటారు. ఇక తదాస్తు అంటారు. ఇక వాళ్ళకి శుక్రాచార్యుడు పండుగ. శుక్రాచార్యుడు ఈయనొకడు రాక్షసుల గురువు. మాటమాటికి ఆడు బృహస్పతి పడది ఇటు పోయి ఆయన ఏం చేస్తాడు, బంగారు సింహాసనం ఇస్తాడు. ఇద్దరు లోపల ఎవరు అన్నేవాళ్ళు అంటే శుంభుడు చేయలేపుతాడు, నేను అంటాడు. అనగానే సరే అయితే నువ్వు సింహాసనం మీద కూర్చో అంటాడు. నిశుంభుడు సంతోషంగా ఒప్పుకుంటాడు, తనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ఇంకేముందిగా వీళ్ళందరూ శుక్రాచార్యుడికి కూడా సపోర్ట్ ఉంది తెలిసేసరికి ఇక రాక్షసులందరూ చేరుతుంటారు అనమాట. మనకు గనక గల్లీలో మనం బాగా గ్యాంగ్ మెయింటైన్ చేస్తే లోకల్ గుండాలందరూ మన దగ్గరికి వచ్చేస్తుంటారు. సో అలాగే జరుగుతుంది ఇక్కడ కూడా. జరగగానే ఇంకేముంది, మంచిగా రక్షణ బాధ్యత తీసుకుంటాడు నిశుంభుడు. అద్భుతంగా అందరూ ధూమ్రలోచనుడు, శుంభుడు, వీడు వాళ్ళు, తర్వాత రక్తబీజుడు వస్తాడు, మా అన్నని చంపేశాడు అని చెప్పేసి, మహిషాసురుడిని చంపేశాడు అని చెప్పి అతను వస్తాడు, ధూమ్రలోచనుడు అనేవాడు వస్తాడు. ఇలా రకరకాల ఘోరాతి ఘోరమైన విషయాలు చెప్తాడు. సరే, ఘోరాతి ఘోరమైన విషయాలు చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఏమవుతుంది, నిశుంభుడు వెళ్ళి ఇంద్రుడితో పోరాడితే ఇంద్రుడి చేతిలో ఓడిపోగానే అప్పుడు ఇంకా శుంభుడు వచ్చేసి ఇంద్రుడిని కొట్టేసి లాగేసుకుంటాడు. మొత్తం ఇంద్ర పదవి లాక్కుంటాడు. ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి వస్తువులు, కామధేనువు, కల్పవృక్షము, ఆయన అమరావతిని, ఆయన సంపదను, కుబేరుని కొట్టేసేసి ఆయన సంపదలన్నీ లాక్కుంటాడు. ఇక యముడి చేతిలో ఉన్నటువంటి యమపాశం లాక్కుంటాడు, వరుణుడి చేతిలో ఉన్న వరుణపాశం లాక్కుంటాడు. ఇక వీళ్ళు ఎవరి దగ్గర ఏది ఉంటే అది, ఏనుగు ఉచ్చైశ్రవము గాని, గుర్రం, తర్వాత ఐరావతం ఏనుగు గాని, అన్ని ఒకటా రెండా ప్రతి ఒక్కటి ఉన్నవన్నీ లాక్కుంటారు. లాక్కపోతే రాక్షసులందరూ చెల్లా చెదురు అయిపోతారు. ఇక చెట్టుకొకటి పుట్టకొకడు, కొంతమంది గుహల్లో ఉంటారు, కొంతమంది పొదల్లో దాక్కుంటారు. ఇక ఏం చేస్తారు, బలం ఉన్నా కూడా టైం కలిసి రాలేదు అన్న విషయాన్ని వాళ్ళు గుర్తించగలుగుతారు. గుర్తించి ఇక ఏం చేస్తాము, 100 యజ్ఞాలు చేసిన ఇంద్రుడే అట్లా ఉన్నాడు అని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చుప్చాప్గానే ఉంటారు. ఇది అయిన తర్వాత ఇక వాళ్ళు కొన్నాళ్ళు తట్టుకోలేకపోతాడు ఇంద్రుడు. ఎందుకంటే పదవి మీద ఉన్న తర్వాత ఆ పదవి పోతే తట్టుకోలేడు. అప్పటికే బోల్డ్ అని 1000 సంవత్సరాలు సుమారుగా పరిపాలిస్తాడు. సో చెడ్డవాళ్ళు కూడా చాలా ఏళ్ళు పరిపాలిస్తాడు అని గుర్తుంచుకోండి.
ఒక చెడు పోవడానికి కూడా ఎన్నో సంవత్సరాలు పడుతుంది. మనం ఆ సినిమా చూసాం, అదేం సినిమా, అరుంధతి సినిమా. ఒక చెడవాన్ని చంపడానికి 2-3 జన్మలు పడుతుంది. సో ఉంది, చెడు పోగొట్టుకోవడం కూడా చాలా కష్టం. సరే, బృహస్పతిని అడిగితే బృహస్పతి అంటాడు ఇంకా ఏమీ చేయలేము మనము, ఈ వేద మంత్రాలు అవి ఇవి ఇవన్నీ చదివాము, వాటికి కూడా వాడు ఆ వేద మంత్రాలను కూడా ఆపేస్తున్నాడు, హవిస్సులు కూడా ఇవ్వడం లేదు, ప్రతీకారం చేయవలసినటువంటి అవకాశం ఉంది, కానీ మనం ఏమీ చేయలేము, మనం ఏం చేద్దామంటే హిమాలయాస్ కి వెళ్దాము అంటాడు. వీళ్ళందరూ క్వశ్చన్ చేస్తారు, హిమాలయం ఎందుకు, మిగతా మామూలు చోట్లకి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు హిమాలయాల లోపల మాత్రమే నీకు పవిత్రత దొరుకుతుంది, మిగతా చోట్ల లోపల నీకు అందరూ సెల్ ఫోన్లలో కాల్స్ చేస్తారు, ఫోన్లు చేసి మీకు కాంటాక్ట్లలో డిస్టర్బ్ చేస్తారు, కాబట్టి కేవలం హిమాలయాలకే వెళ్ళి చండికను చేయండి. మణిద్వీపంలో ఆల్రెడీ ఆవిడ మహిషాసుర మర్దనం అయిన తర్వాత మణిద్వీపంకి వెళ్ళి ఉన్నారు, ఆవిడ మనకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మీకోసం వస్తాను అని చెప్పారు, కాబట్టి ఆవిడని భక్తితో పూజించండి అని. ఇక వాళ్ళు పూజిస్తారు. ఈ పూజించినప్పుడు ఏదైతే స్తోత్రం ఉంటుందో ఆ స్తోత్రం మనము రేపు సాయంత్రము చేసుకుంటాం. సో చేయిన తర్వాత అప్పుడు ఆవిడ వస్తారన్నమాట. అది యాదేవి సర్వభూతేషు అని నిన్న ఏవైతే మనం ఒక 10, 15, 20, 30 చెప్పుకున్నామో అవన్నీ 5వ అధ్యాయంలోవి. వీలైన వాళ్ళు ఈ రోజు రాత్రి 5వ అధ్యాయం చదివి పడుకోండి. ఓపిక లేకపోతే వదిలేయండి, 4వ అధ్యాయం చదువుకోండి. అది కూడా ఓపిక లేకపోతే 1వ అధ్యాయం చదువుకోండి. 1, 4, 5. ఓకే, ఇప్పటి వరకు మనకు స్తోత్రాలు వచ్చినటువంటివి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, పురాణాలలో ఒకటి స్తోత్రాలు, ఒకటి కథలు. కథల రూపంలో అద్భుతమైనటువంటి తత్వం తెలుసుకుంటాము, స్తోత్రాల రూపంలో డైరెక్ట్ గా దేవుడి యొక్క డిస్క్రిప్షన్, డైరెక్ట్ గా దేవుడా నువ్వు నిరాకారుడవి, నువ్వు నిర్గుణుడవి, నీకు వికారములు లేవు, నువ్వు నిర్మలుడవి, ఇటువంటివన్నీ కూడా డైరెక్ట్ గా వేదాలలో ఉన్నవి యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చిన వాటిని స్తోత్రాలు అంటారు. స్తోత్రం అంటే డైరెక్ట్ ముద్రలు. కథలు ఏంటంటే అర్థం చేసుకోవాలి, ఎవడన్నా చెప్పేవాడు ఉండాలి, కథలో ఉన్న అర్థం చెప్పేవాడు ఉండాలి, లేకపోతే కథను కథగా తీసుకునేటటువంటి అవకాశం ఉంది. కథలు జరిగిన కథలే అయినప్పటికీ కూడా వాటి వెనక ఒక అర్థం ఉంది అని గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ శుంభుడు వస్తాడు. ఇక వీళ్ళందరూ అంటారు భయపడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి ఆ శుంభుడు నిశుంభులని మర్దన చేసే అవకాశం నాకుంది అని చెప్పేసి అమ్మవారు ప్రత్యక్షమై వీరందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఒక అందమైన యువతిలాగా ఒక చక్కటి ఉద్యానవనం ఉంటుంది అనమాట ఈ శుంభుడిది. ఆ ఉద్యానవనంలో పాటలు పాడుతూ ఆనందంగా ఉంటుంది. అది వినగానే ఇంకా రాక్షసులందరూ అయ్య బాబోయ్, ఇదిగాక దేవతలు, యక్షులు, సిద్ధులు, కిన్నెరులు, కింపురుషులు, విద్యాధరులు అందరూ హ్యాపీ హ్యాపీ హ్యాపీస్, ఫుల్ వెరీ హ్యాపీ అని చెప్పి సంతోషంగా ఉంటారు. ఆ సమయం లోపల చండు ముండు అని ఇద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు వస్తారు అనమాట ఈ తోటకు కాపలా వాళ్ళు. వాళ్ళు వచ్చి షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి ఆయన దగ్గరికి వెళ్తాడు. వి వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, యూ ఆల్వేస్ హ్యావ్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇంద్ర పదవి బెస్ట్ నీకు వచ్చింది, ఏనుగు బెస్ట్ది నీకు వచ్చింది, గుర్రం బెస్ట్ది నీకు వచ్చింది, ప్రపంచంలో ఉండే బెస్ట్ థింగ్స్ అన్ని నీ దగ్గరే ఉన్నాయి, అద్భుతంగా క్రీడించేటటువంటి అప్సరసలు నీ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నాం, నువ్వు షాక్ అయిపోతావు. అందరికంటే ప్రపంచంలో అందగత్తే గొప్ప గొంతున్నటువంటి ఆమె బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. ఎన్ని రోజులు పెళ్లి లేకుండా ఉంటావు, నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పగానే వాడు అది వింటుంటే, ఆమె డిస్క్రిప్షన్ వింటుంటేనే వాడు షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఎన్ని సాధించినప్పటికీ కూడా నీకు నీ జీవితంలో ఒక అమ్మాయి లేదు. సో నువ్వు చూసుకో, నువ్వు చాలా గొప్పవాడివి, అన్ని గొప్ప థింగ్స్ నీ దగ్గర ఉన్నాయి. సో కాబట్టి ఆ గొప్ప థింగ్ మళ్ళీ నీకు కావాలి అని. ఇక వాడు అంటాడు ఓకే షూర్, మరి మీరు ఎందుకు వచ్చారు అంటే, ఆ డ్యూటీ వదిలేసి కూడా మేము మీ దగ్గరికి వచ్చామంటే నువ్వు గుర్తుంచుకో ఆ అమ్మాయి ఎంత బాగుందో, నీకు పట్ట మహిషి ఆమెనే అనగానే ఇంకా ఏడు అంటాడు ఓకే నో ప్రాబ్లం అని. ఆయనకు ఒక మంత్రి ఉంటాడు సుగ్రీవుడు అని. సార్ మళ్ళీ ఈ సుగ్రీవుడు రాముడు సుగ్రీవుడు ఒకటే కాదు, అది వేరు ఇది వేరు, టోటల్లీ వేరు. ఈ సుగ్రీవుడు అనే రాక్షసుని పంపిస్తాడు అనమాట. వెళ్ళేసి వెళ్ళవయ్యా, వెళ్ళి చూడు, అసలు నా మనసు, నేను ఇంకా ఆమెను చూడలేదు కానీ వీళ్ళు చెప్తున్న మాట చూస్తుంటే నాకు చాలా బాగుంది అని. ఇంకా ఉంది సుగ్రీవుడు వెళ్తాడు. వెళ్తే మళ్ళీ ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ చెప్తాడు, చూడు సామదాన భేద దండోపాయాలని చెప్పి 4 ఉంటాయి. ఆడవాళ్ళ విషయం లోపల ఈ సామము దానము 2 పనికొస్తాయి, భేదము దండము ఇవి పనికిరావు, నిదానంగా మాట్లాడు అని చెప్పి తనకేదో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నలాగా చెప్తాడు. ఆడవాళ్ళతో కదా మర్యాదగా మాట్లాడవయ్యా అని చెప్పి చెప్తాడు. ఆయన వెళ్ళి సుగ్రీవుడు దూతగా వెళ్ళి అమ్మవారితో చెప్తాడు, మావాడు ఇంత గొప్పవాడు, మావాడు అంత గొప్పవాడు, వాడు నీకు దాసోహం అయిపోయాడు, నిన్ను చూడకుండానే ప్రేమించడం అంటే అది మాటలు కాదు. అందులో ఈ ప్రపంచంలో 2 ఉన్నాయి. ఏంటంటే ఒకటేంటంటే ఈ శృంగారం అనేటటువంటిది, రెండోది ఏంటంటే జీవితాన్ని అలా వదిలేసేయడము. కాబట్టి నువ్వేంటంటే మంచి దారి వెతుక్కో. అందరూ కూడా ఆ దారిలోనే ఉన్నారు. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాడు, శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్నాడు, ఇంద్రుడు శచీదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఇవన్నీ చెప్తామంటది స్టాప్. నాకు శుంభుడు నిశుంభుడు ఇద్దరూ తెలుసు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని కూడా తెలుసు.
వాళ్ళు అందగాళ్ళలో అందగాళ్ళని కూడా నాకు తెలుసు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఒకటి ఉంది కదా, ఏంటంటే నాకు ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే నన్ను ఎవరైతే యుద్ధంలో ఓడిస్తారో వాళ్ళని మాత్రమే నేను పెళ్లి చేసుకుంటాను అని. అంటే ఏంటి పిచ్చిగా ఉంది, నువ్వేమిటి ఇలా మాట్లాడడం ఏమిటి, సరే నువ్వు వదిలేసేయి, శుంభుడు కాదు నువ్వు ఇద్దరిని పెళ్లి చేసుకో, శుంభుడు నిశుంభుడు ఇద్దరు బై 1 get 1 ఫ్రీ అనగానే ఆమంటే పిచ్చోడువా, నేను ఆఫర్లు తీసుకునే ఆ టైప్ అమ్మాయిని కాదు నేను, నాకు వద్దు, ఇద్దరు వద్దు ఒకళ్ళు వద్దు అంటే వాడు ఎంత చెప్పినా వినడు. వాడికి కోపం వస్తుంది అనమాట. ఛే, నువ్వు చూస్తే స్త్రీవి, నువ్వు ఏమనుకుంటున్నావు, వాళ్ళని ఎలా గెలుస్తావు అనుకుంటున్నావు, అంటే నువ్వు చెప్పిన మాటలు నేను కాదనడం లేదు, కానీ నన్ను ఓడించమను, పెళ్లి చేసుకోమను, దానిదేముంది అని వాడు వెళ్ళి శుంభుడితో నిశంభుడితో అని చెప్తే వాడు ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయి ఇక నిశంభుడు అంటాడు, అన్న నేను వెళ్తా, నువ్వు ఆగు, ధూమ్రలోచనుని పంపిద్దామని చెప్పేసి ధూమ్రలోచనుని పంపిస్తాడు. ధూమ్రలోచనుడు సైన్యాన్ని తీసుకుని వెళ్తాడు, ఆమెను బంధించి తీసుకొస్తా నేను, నువ్వు వర్రీ అవ్వకు, ఆమె చెప్తే మాటలు చెప్తే వినట్లేదు, ఎంతసేపు నియమం నియమం అని గోల చేస్తుంది అని ధూమ్రలోచనుడు వెళ్తాడు. ఇది మనం వీళ్ళందరి పేర్లకు అర్థాలు ఇవన్నీ కూడా తాత్వికం అంతా రేపు ప్రతిరోజు ఒక కథ, నెక్స్ట్ డే నాడు తాత్వికము చెప్పుకుంటున్నాం మనం. సో ఆ ధూమ్రలోచనుడు వెళ్తాడు. వెళ్ళేసి ఆయన అంటాడు అనమాట, నువ్వు మామూలుగా స్త్రీలు కొంత మదంతో ఉండడం మామూలే, అందరికీ తెలుసు, భర్తలందరికీ తెలుసు వాళ్ళ వైఫ్స్ ఎలా ఉంటారో అందరికీ తెలుసు, చాలా కోపంగా ఉంటారు. కాకపోతే మా రాజును జయించేటటువంటి శక్తి ఎవరికి ఉండదు ముల్లోకాల లోపల, సో నువ్వు వద్దన్నావంటే బలవంతంగా తీసుకెళ్లిపోతాను నేను అని అనగానే అప్పుడు ఆమె కోపం వస్తున్నట్టు, నీకు అంత శక్తి ఉందా, నా ప్రతిన నేను మానను, నేను ఏదైతే నియమం పెట్టుకున్నానో ఆ నియమం ప్రకారం ఉంటాను నేను అని, నువ్వు వస్తే నాతో యుద్ధం చేయమను, లేకపోతే రసాతలంకి వెళ్ళిపోమను, పాతాళంకి బొమ్మను అనగానే ఇక వాడు చెప్పిన మాటలకి ఇక వాడు కోపం వస్తాడు. కోపం వచ్చి సరే ఇక అని చెప్పేసి యుద్ధం ప్రారంభిస్తాడు. ప్రారంభించే ముందు ఈవిడ పక్కనే కాళికా రూపం కూడా ఉంటుంది అనమాట. ఈవిడలోని ఒక శక్తి కాళికా రూపంలోకి వస్తుంది. కాళికా రూపం చూడగానే వాడంటాడు, ఈ కర్రామని పెట్టుకొని నువ్వు ఇది చేస్తున్నావా, శ్రీనివాస్ లెక్క కర్రెగా ఉన్నది ఈమె, ఆమె అందంగా లేదు కాబట్టి నిన్ను చెడగొడుతున్నది, నువ్వు అందగత్తెవి ఆమెలాగా. దాంతో కాళికాదేవికి కోపం వస్తుంది. అరే నువ్వు చూస్తుంటే మాటల మనిషిలాగా ఉన్నావురా, నువ్వు విషపు మాటలకు కూడా తేనె పూసేటటువంటి మనిషి అని చెప్పేసి అర్థమవుతుంది, అమ్మవారిని నువ్వు తక్కువగా అంచనా వేస్తున్నావురా, ఘోరాతి ఘోరంగా నువ్వు దెబ్బలు తింటావు అనగానే ఇంకా ఒక్కసారిగా వాడికి కోపం వచ్చేస్తుంది అనమాట. అంటాడు, అమ్మవారు ఎంత గొప్పదో తెలుసా ఈమె, కాళికాదేవి చెప్తుంది అనమాట. చెప్పగానే ఇక వాడికి కోపం వస్తుంది. రాగానే ఇంక అప్పుడు ఇక వాడు అంటాడు, అమ్మవారి అంటున్నావు కదా, ఈ అమ్మవారిని సంహరిస్తా, సింహాన్ని కూడా సంహరిస్తా, మా రాజుకు బహుమతినిస్తా అంటాడు. అప్పుడు ఇక కాళికాదేవి బాణాలు వేస్తుంది, వాడు ఖడ్గం వేస్తే ఖడ్గము, బాణం వేస్తే బాణము, శక్తులు వేస్తే శక్తులు, మంత్రాలు ఏ ఇష్టం వచ్చినట్టుగా ఇక వేస్తూ ఉంటే అందరూ చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు ఈవిడ ఏం చేస్తుంది, వాడి ధూమ్రలోచనుడి కాళికాదేవి ఈ రథాన్ని తర్వాత వాడి సైన్యాన్ని గాడిదల్ని అన్నిటి చెల్లా చెదురు చేసేస్తుంది అనమాట. చేసి మొత్తం రాక్షసులందరినీ కూడా రకరకాల బాణాలు వేసి చంపేస్తూ ఉంటుంది. వాడేం చేస్తాడు, బాణాలు దెబ్బలు తింటూనే ఒక రథం దాటి ఇంకో రథం ఎక్కుతాడు. ఇంకో రథం ఎక్కగానే ఈవిడ వాడు రథం ఎక్కినా కొద్ది ప్రతి రథాన్ని ఈవిడ నాశనం చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఒక్క మాట ఏంటంటే, రథం మారడము అంటే ఏంటి, ఎన్ని శరీరాలు మారినా కూడా మన లోపల ఆ ధూమ్ ఏదైతే మన పైన కప్పి ఉన్నటువంటి మాయ పోదు అని అర్థం. ఇంత బ్యూటిఫుల్ గా అసలు అంటే నిజం చెప్తున్నా, ఎన్నో జన్మల అదృష్టం మనము చండీ సప్తశతి తెలుసుకోవడం. రథాలు మారుతున్నాడు, శరీరాలు, రథం అంటే శరీరం అని మనం ఫస్ట్ డే నాడు తెలుసుకున్నాం, మారుతున్నాడు. కానీ కాళికాదేవి అన్నిటి కుప్పలుగా పోగొడుతుంది. అంటే అమ్మవారిని తలుచుకున్నవాడు ఎన్ని శరీరాలు ఉన్నా సాధన మధ్యలో ఆగిపోయినా సరే వాడు గెలిచి తీరుతాడు. శరీరాలు పోయినా మనకు ఆ చెడు లక్షణాలని అమ్మవారి ద్వారా మనం పోగొట్టుకోవచ్చు అని చెప్పేసి చివరికి వాడు ఏం చేస్తాడు, పరిఘాని ఒక అత్యద్భుతమైనటువంటి ఒక శక్తిని మంత్రించి అమ్మవారి మీద పడేస్తాడు. అమ్మవారు ఏం చేస్తారు, దాన్ని క్యాచ్ పట్టుకుంటారు. క్యాచ్ పెట్టుకుని అవుట్ అని వాడంటాడు, 6 అంటాడు, అమ్మగారు అంటుంది అవుట్ అంటుంది, కుదరదని చెప్పేసి ఆవిడ దాన్ని భస్మం చేసి దాన్ని మళ్ళీ అలాంటి ఆయుధాన్ని వాడి మీదకి వేస్తుంది. అది వెళ్ళేసి వాడి గుండెలకు తగిలి వాడు చచ్చిపోతాడు. అప్పుడు ఇక అందరూ కూడా అమ్మవారి మీద పువ్వులు జరిపిస్తారు. ధూమ్రలోచనుడు చనిపోగానే పైనుంచి అందరూ కూడా పువ్వులు చల్లుతారు అనమాట. నాకు కూడా అదే అయింది తెలుసా, నేను మ్యారేజ్ కోసం వెళ్తే కాళ్ళు కడుగుతారు కదా, సో అప్పుడు మనకు తెలియదు అనమాట. సో అత్తగారు మామగారు వాళ్ళందరూ కాళ్ళు కడుగుతుంటే కాళ్ళు కడిగించుకున్నా. ఇంతలోకి పైనుంచి పుష్పవర్షం కురిసింది. నేనేమనుకున్నానంటే దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు అనుకున్నాను. నేను పైకి కూడా చూడలేదు, దేవతలే పుష్పవర్షం కురిపించారు అనుకుని లోపలికి వెళ్ళిపోయా. తర్వాత తెలిసింది ఏంటంటే మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు పుష్పాలు చల్లారు. ఒక్కసారి కూడా పైకి చూడలేదు ఏంది అని. నేను దేవతలు పుష్పవర్షం కురిపించారని అంటే ఆ దేవతలు అదైతే కరెక్టే, మేము దేవతలమే అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సడన్ గా అది జ్ఞాపకం వచ్చింది ఆ ఇన్సిడెంట్. ఎనీవే
సో దేవత అందరూ పుష్పవర్షం కురిపించగానే వీడికి శుంభుడికి తెలుస్తుంది, అరే ఆవిడ చేసినటువంటి శంఖనాదం చూస్తే మన ధూమ్రలోచన అవుట్ అయినట్టున్నది అని అవుట్ అయ్యాడు. సో మనం ఏం చేయాలో ఆలోచిద్దాము. రాక్షసులు అందరూ కూడా వెనక్కి వచ్చారు, కాళ్ళు చేతులు విరగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సో నాకు డౌట్ ఏంటంటే ఇది దేవతలు ఆడుతున్నటువంటి గేమ్ అయి ఉండొచ్చు. సో ఏం చేద్దాము అనగానే అప్పుడు ఇంకా లాభం లేదు, మనం అలా వదిలిపెడితే సరిపోదంటే, నువ్వెళ్ళకు చంద్రుడు ముండు ఉన్నాడు కదా వాళ్ళని పంపిద్దాము, వాళ్ళు ఆల్రెడీ ఆమెను చూశారు, గుర్తు కూడా పడతారు, వెళ్తారు. వాళ్ళు వెళ్ళి ఇక వాళ్ళు చెప్తారనమాట, మా రాజు ఇంత గొప్పడు, మా రాజు అంత గొప్పవాడు, ఇలా చేశాడు అలా. బాబు నేను విన్నాను, మాకు తెలియదా, ఇక్కడికి వచ్చింది నువ్వు ఎందుకు, యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు యుద్ధం గురించి మాట్లాడు, రణం గురించి మాట్లాడడం ఏముంది, రణం గురించి ఎందుకు మాట్లాడతావయ్యా, దా నిన్ను మీ ఇద్దరిని చంపుతాను, వాళ్ళని కూడా చంపుతాను, ఇంకెవరినన్నా తీసుకురమ్మను, నువ్వు లెక్క 100కు తక్కువ కాదు, షేర్ ఖాన్ 100 ఎక్కువైనా సరే తీసుకురా అని అంటుంది అనమాట ఆమె. అనగానే ఇంకప్పుడు వాళ్ళు కోపం వచ్చేస్తున్నాడు, కోపం వచ్చేసి ఇక వీళ్ళకి విపరీతంగా ఇక భీకరమైనటువంటి శబ్దాలు, ఈ చంద్రుడు ముందుకి ఏంటంటే భయంకరమైనటువంటి శబ్దాలు, శరీరాన్ని ఇలా కొట్టుకుంటూ కూడా చేస్తూ వాళ్ళు బాణాలు వేసేస్తూ ఉంటారు అనమాట. కొన్నేమో పొగని పంపిస్తూ ఉంటాయి, కొన్నేమో అగ్నిని ఇలా పంపిస్తూ ఉంటాయి అమ్మవారి మీదకి వేస్తుంటే, ఇక అవన్నీ చూసి ఇవిడకి చాలా కోపం వస్తున్నాడు. ఆ బాణాలు చూసి ఒక్కసారిగా కన్నులు ఇలా అంటుంది. కన్నులు ఇలా అనేసరికి ఏమైతుందంటే, ఆ కనులు ఇంతకు ముందు చెప్పే కదా, కనులు ముడిచింది అంటే కాళికాదేవి వచ్చినట్టే లెక్క. అందులోంచి కొంత శక్తి ఆవిడలోంచి బయటకు వెళ్ళిపోతుంది, అది నల్ల రంగులోని శక్తి లాగా మారుతుంది కాళికాదేవి. ఇది ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి నన్ను అడగండి, ఆ కథ బ్యూటిఫుల్ కథ ఉంది, ఒకటి చెప్తా. అయితే సరే కాళికాదేవి వస్తుంది, వచ్చేసరికి ఆవిడని చూడగానే వీళ్ళు ఒక్కసారి వణికిపోతారు. ఎందుకంటే ఆవిడ ఎట్లా ఉంటుంది తెలుసా, ఏనుగు చర్మం ఇట్లా ఉత్తరీయం లాగా వేసుకుంటుంది, ఇలాగ మెడ లోపలేమో అంత పుర్రెల హారము, పెద్ద పొట్ట, ఎన్నో ఆయుధాలు, రౌద్రంగా ఇట్లా చూస్తూ ఉంటుంది అనమాట. చూస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు చూస్తారు, అయ్య బాబా ఈవిడేమో పులితోలు కట్టుకుంది, ఏనుగునేమో ఉత్తరీయంగా వేసుకుంది అని చెప్పేసి ఆవిడ రావడమే దొరికిన రాక్షసులను దొరికినట్టుగా ఆమ్ 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 ఆమ్, అరే యమ్మీ టేస్ట్ బాగుంది, ఒక్కడినొక్కొక్కడిని, ఆఖరికి ఏనుగులు కనిపిస్తే ఏనుగులు మావాటి వాళ్ళు అలంకరణ ఉంటుంది కదా, అలంకరణతో సహా మింగేయడం మొదలెడుతుంది. ఎట్లా పడితే అట్లా ఇక అంత వాళ్ళు ఎంత శక్తివంతమైనటువంటి బాణాలు వేసినా కూడా కాళికాదేవి వాటిని తినేస్తూ ఉంటుంది. వాడు ఒక చక్రాయుధం ఒకటి వేస్తాడనమాట, దాన్ని కూడా ఇట్లా తీసుకుని ఆమని చెప్పి తినేస్తుంది. ఆమంటే ఆ సౌండ్ అలా చెయ్యదు, నేను ఊరికే మీకు చెప్తున్నా, సౌండ్ అలా ఎలా ఉన్నా తినేసింది తెచ్చుకోండి. ఇక దాంతో ఆవిడ కొడుతుంది, వీడు ఒకటి మూర్చబడతాడు, ఇంకోటి పోరాడుతూ ఉంటాడు, వాడిని 2 దెబ్బలు కొడుతుంది. కొట్టగానే అప్పుడు ఇక వాళ్ళిద్దరూ ఒక్కసారిగా ఎదురు తిరుగుతారు. అప్పుడు వాళ్ళిద్దరిని ఇట్లా ఇట్లా మేక పిల్లల్ని కనుక నమిలేస్తా అట్లా పట్టేసినట్టుగా పట్టేసుకుని వచ్చేసి వాళ్ళిద్దరిని 2 చేతుల్లో ఇరికిచ్చేసుకుని వస్తుంది అనమాట. వచ్చేసేసి అని కోసేస్తుంది, శిరస్సును కోసేసి వచ్చినటువంటి నెత్తుడిని చంపేస్తుంది అనమాట. చంపేసి అప్పుడు కాళికాదేవి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దండం పెడుతుంది, నీ అంశనైనటువంటి నేను చండుని ముండుని చంపాను అంటే, అమ్మ ఈ రోజు నుంచి నీ పేరు చాముండి అని చెప్పి చెప్తుంది అనమాట. నువ్వు 7 మాతృకలలో ఒకదాని అవుతావు. 7 మాతృకలు అంటే మీ అందరికీ చెప్పాను, విష్ణుమూర్తి శక్తి వైష్ణవి, బ్రహ్మదేవుడి శక్తి బ్రాహ్మి, కుమారస్వామి శక్తి కౌమారి, వరాహస్వామి శక్తి వారాహి, లక్ష్మీదేవి శక్తి విష్ణుమూర్తి శక్తి వైష్ణవి, ఇంకెవరన్నా మిస్ అయ్యానా చూద్దాం. సో ఇట్లాగా అందరి శక్తులు కలిపితే వాటిని 7 మాతృకలు, నువ్వు 7 మాతృకల్లో ఒకదాని అవుతావు అని చెప్పగానే చాలా సంతోషపడుతుంది ఆవిడ. ఇంతలోకి ఇవన్నీ వినగానే అప్పుడు వాళ్ళు అంటారు అన్నమాట, కాళికాదేవి తోటి మెయిన్ ప్రాబ్లం వస్తుంది మనకు అనగానే అప్పుడు రక్తబీజుడు వస్తాడు అనమాట. ఇంకా అప్పుడు రక్తబీజుడు వస్తాడు, చంద్రుడు ముండు చనిపోయాడు అనగానే వీడు అంటాడు అనమాట రక్తబీజుడు, ఇక నేను వెయిట్ చేసే ఛాన్స్ అయితే లేదు, మా బ్రదర్ ని కూడా మహిషాసురుడిని కూడా చంపిన వాళ్ళు వీళ్ళే అయ్యుండే ఛాన్స్ ఉంది, ఆమె ఏదో అందగత్తే బాగుంది అని అనుకోవడం కాదు, నేను చూడు ఇప్పుడు ఏం చేస్తాను, అరే మనం చేసిన తపస్సు ఇవన్నీ ఎన్ని గొప్పగా చేసాం మనము, ఈవిడ కొంతమంది గెలిస్తే కొంతమందితో గెలిస్తే ఆవిడ గెలిచినట్ట, నేను చూడు ఎట్లా వెళ్తాను అని చెప్పేసి వెళ్తాడు. వెళ్ళేసి ఇక వాడు నవ్వుతూ ఉంటాడన్నమాట. ఇక వాడు రోషం, వీళ్ళని చూడగానే రోషం వచ్చేస్తాయి, బాణాలు వేస్తాడు. అవి ఎట్లా అంటే బాణాలు ఇలాగా పాముల్లాగా వెళ్తూ ఉంటాయి. ఇంక ఇది పని కాదని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుందంటే వాడిని నరికేస్తుంది. నరికేగానే వాడి శరీరం నుంచి చుక్కలుగా రక్తాలు పడతాయి. రక్తాలు పడగానే భయంకరంగా అవన్నీ రక్త బీజులు అయిపోతాయి. రక్తము బీజము. రక్తం అంటే ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి రక్తము అంటే ఇది పూర్వజన్మ వాసన. పూర్వజన్మ వాసనలు ఎంత వద్దన్నా కూడా మనను వెంటబడి వేధిస్తూ ఉంటాయి. కొన్ని విషయాలు వద్దు అని ఎంత అనుకుంటామో అవి మనకు అంత జరుగుతూ ఉంటాయి. రక్త బీజము అనేటటువంటిది పూర్వజన్మ వాసనలు, ఈ జన్మలో మనం నేర్చుకున్నటువంటి సంస్కారాలు. వాసనలు అంటే పూర్వజన్మలో నేర్చుకున్నవి, ఈ జన్మలో మనకేమైతే అమ్మా నాన్న నేర్పిస్తారో, సమాజం నుంచి నేర్పిస్తారో దాన్ని సంస్కారం అంటారు. సుమారుగా 2 పదాలని ఒకే రకంగా గుర్తించవచ్చు. ఈ రక్త బీజులు అనేటటువంటిది ఏంటంటే మనలో ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి చెడ్డ లక్షణాలు, అవి పుడుతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మవారు ఒక్కసారిగా శంఖధ్వని చేస్తుంది, మొత్తము ఉన్న ప్రాంతం అంతా కూడా దద్దరిల్లిపోతుంది అనమాట.
దద్దరిల్లిపోగానే అప్పుడు ఆవిడే చెప్తుంది అనమాట, ఇది పని కాదు, ఇంకా అందరం వచ్చేద్దామని చెప్పేసి అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళందరూ వస్తారనమాట. వచ్చేసి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి అంటే, ఒకసారి వాడికి చివరిసారిగా ఒకసారి శుంభుడు దగ్గరికి వెళ్ళేసి, వాడు పాతాళ లోకంకి వెళ్తాడా యుద్ధం చేస్తాడా కనుక్కోండి అని చెప్పి. అప్పుడు శివుడు అంటాడు, నేను వెళ్తాలే, నేను దూతగా వెళ్తానని చెప్పి శివుడు వెళ్తాడు. శివుడు వెళ్ళి వాడితో చెప్తాడు, ఇట్లా అమ్మవారు నిన్ను చంపేస్తుందిరా, ఆవిడ పంపిస్తేనే నేను వచ్చాను, నేను స్వతంత్రం లేదు నాకు, ఆవిడ చెప్పిన మాట నీకు చెప్తున్నాను, అందుకే అమ్మవారిని ఏమంటారంటే శివదూతి. ఓకే, మంచిగా గుర్తుంచుకోండి, శివదూతి. శివదూతి అంటే శివుడిని దూతగా పంపించిన ఆవిడ అని మీనింగ్ అన్నమాట. శివదూతిగా వెళ్తారు అమ్మవారు, సారీ శంకరుడు. వెళ్ళగానే వాడు ఒప్పుకోడు, మేమేంటి ఊరుకునేది అని చెప్పి. అప్పుడు వాళ్ళు వెనక్కి వచ్చేస్తారు. రాగానే అప్పుడు వాళ్ళందరి శక్తులలోంచి వీళ్ళందరూ కూడా అమ్మవార్లందరూ తయారవుతారు అనమాట. తయారై అందరూ కూడా యుద్ధంలో నిలబడతారు. ఇంకా సరే, కాళికాదేవి అయితే రక్తబీజుని మరి ఏం చేయాలి? ఇప్పుడు వైష్ణవి పోరాడుతూ ఉంటుంది, బ్రహ్మదేవుడి యొక్క శక్తి అయినటువంటి బ్రాహ్మి పోరాడుతూ ఉంటుంది, కుమారస్వామి శక్తి అయినటువంటి కౌమారి పోరాడుతూ ఉంటుంది, ఇంద్రుడి యొక్క శక్తి అయినటువంటి ఇంద్రాణి పోరాడుతూ ఉంటుంది. ఇంకెవరు మిగిలారు? వరాహస్వామి యొక్క శక్తి అయినటువంటి వారాహి, చాముండి ఎలాగో ఉండనే ఉంది, చాముండి, వీళ్ళందరూ కూడా పోరాడుతూ ఉంటారు. సరే, వాడిని చంపుతూ ఉంటే కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఏం చేయాలి అనగానే అప్పుడు కాళికాదేవికి ఆవిడ చెప్తుంది అనమాట, వీడు చనిపోయేటట్టుగా లేడు రక్తబీజుడు, వీడు రక్తము కింద పడకుండా నువ్వు తాగేసేయాలి అనగానే సరే అని చెప్పి, ఎంతమంది రక్తబీజులు ఉంటారో అంతమంది కాళికలు. ఇక్కడ మనం ఒక గుర్తుంచుకోవాలి, ఎన్ని వాసనలు, ఎన్ని చెడు లక్షణాలు మన పైన ఉన్నా మనం భగవంతుడిని తెలుసుకుంటే అన్నిసార్లు భగవంతుడు మన దగ్గర ఉంటాడు. మళ్ళీ ఒకసారి చెప్తాను, చెడు లక్షణాలు ఉన్నాయని భయపడకూడదు. ప్రతి ఒక్కడు కూడా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ 10 రోజులు అయిపోయేసరికి మీలో ఉన్న చెడ్డ లక్షణాలని బయటపడేయండి. అందరిలో ఉంటాయి, నాలో కూడా ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. చెడు లక్షణాలు ఉండకపోవడము అది ఆశ్చర్యం, ఉంటే తప్పులేదు. ఆ లక్షణాలన్నింటినీ కూడా బయటపడేయాలి. మొత్తం మన ఎన్ని చెడు లక్షణాలు ఉన్నాయో అంతమంది దేవతలు మనల్ని కాపాడతారు. ప్రతి చెడుకు ఒక మంచి ఉంటుందని గుర్తుంచుకోండి. సైన్స్ అర్థమైన వాడికి చెప్తాను నేను, మ్యాటర్ అని, యాంటీ మ్యాటర్ అని 2 ఉంటాయి. ఈ ప్రపంచం మొత్తం మ్యాటర్ తో తయారైంది, కానీ దెర్ ఈస్ సమ్వేర్ యాంటీ మ్యాటర్ కూడా ఉంది. యాంటీ మ్యాటర్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఈ మ్యాటర్ యాంటీ మ్యాటర్ కొట్టుకోవడం వల్ల బిగ్ బ్యాంగ్ అయ్యి ప్రపంచం అంతా ఫామ్ అయింది అని చెప్పి చెప్తారు. మనం ఎలక్ట్రాన్ అనేది అయితే అంటామో, ఎలక్ట్రాన్ కి సంబంధించినటువంటిది అక్కడ ఒక పాజిట్రాన్ ఉంటుంది, ప్రోటాన్ ఉంది ఇక్కడ, ఈ ప్రోటాన్ ఇక్కడ పాజిటివ్ గా ఉంటుంది, కానీ యాంటీ మ్యాటర్ లోపల అది నెగటివ్ గా ఉండొచ్చు. అవి చాలా శక్తిని ఉంటాయి. ఇంత ఒక గ్రాము గనక మనం యాంటీ మ్యాటర్ తయారు చేయగలిగితే ప్రపంచం లోపల కొన్ని రాకెట్స్ ని మనం అలా పైకి ఆ శక్తితో పంపించవచ్చు. కానీ ఆ గ్రాము తయారు చేయాలంటే ప్రపంచంలో ఉన్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా సరిపోవు. సో ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, భగవంతుడి శక్తి ఎంత గొప్పది అని గుర్తించండి. ఈ శక్తి అంతా మనుషులు తయారు చేసింది కాదు, భగవంతుడు. మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? యాంటీ మ్యాటర్ ఎక్కడి నుంచి వచ్చింది? అంతా కూడా భగవంతుడిది. సో కాబట్టి ఏంటంటే, ప్రతి చెడు వెనుక ఒక భగవంతుడు మనకు శక్తి ఇస్తూ ఉంటాడు. సో అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది? రక్తబీజుల్ని చంపుతూ ఉంటే రక్తబీజులందరినీ చంపేసి వారందరి రక్తాన్ని ఆవిడ తాగేస్తుంది. తాగేగానే నడుచుకుంటూ వెళ్దామంటే ఎక్కడ చూసినా ఎముకల గుట్టలే, ఎక్కడ చూసినా ఎముకల గుట్టలే. వాడు చనిపోయాడు రక్తబీజుడు అనగానే అందరూ షాక్ అయిపోతారు. రక్తబీజుడు చనిపోవడం ఏమిటి? తుండలోచనుడు చనిపోవడం ఏంటి? మన చండు ముండు చనిపోవడం ఏమిటి? వాడు ఆశ్చర్యపోయి కొద్దిగా భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు అంటాడనమాట, మనము సంధి చేసుకుందామని. సంధి లేదు, ఏం లేదు, తప్పదు. ఈ విజయాలు, ఇప్పటివరకు మనకు వచ్చిన విజయాలని మనము పక్కన పెట్టేసి ఈ చిన్న అపజయాలని వెళ్ళుకోలేము, పద వెళ్దామంటే నిశుంభుడు అంటాడు, నేనే వెళ్తాను అని. ఆడు నిశుంభుడు వెళ్ళి చేస్తాడంటే వాడు అంటాడు, ఏంట్రా ఇంతమంది ఓడిపోయారు కదరా, షేమ్ అనిపిస్తలేదా? సిగ్గు అనిపిస్తలేదు నీకు? సిగ్గు అస్సలు లేదా? 10 రోజులు ప్రవచనాలని మళ్ళీ మొదటి ప్రశ్ననే అడుగుతున్నావు, ఏమ్రా సిగ్గు లేదు నీకు అని చెప్పేసి ఆవిడ అంటుంది అనమాట. అనేసి మెల్లగా చెప్తుంది అనమాట, నీకు ఇంతమంది రాక్షసులు చనిపోయారు, మళ్ళా కూడా ఆశ చచ్చినట్టు లేదేంటి నీ లోపల? ఇంకా చతురంగ బలాలతో వస్తావా ఏంది? 64 లక్షల మంది, 60 లక్షల మంది ఏనుగులు, ఇవ ఏమన్నా అవసరమా? నేను తలుచుకుంటే ఉఫ్ఫను ఊస్తే మీరు అందరూ వెళ్ళిపోతారు అంటే అప్పుడు వాడు వినాడు. అప్పుడు ఇక సింహానికి కుడికి టైం దొరుకుతుంది. దొరికిన వాడిని దొరికినట్టుగా పంజాలతోని కొట్టడము, నోటితోని కొట్టడము, తినడము, కొంతమందిని పెదాలతోని చప్పరించడము, ఇట్లా చేస్తూ ఉంది. రాక్షస సేన మొత్తం చనిపోతూ ఉంటుంది, రాక్షస సేన అంతా చనిపోతుంది. అప్పుడు వాడు ఏం చేస్తారంటే, ఒకటి దాని పేరు అష్టచంద్రకం అనుకుంటా, మర్చిపోయాను పేరు, ఒకసారి మీరు బుక్స్ లో చూసుకోండి. అష్టచంద్రకం అనే డాల్ ఒకటి ఉంటుంది, అది ఇట్లా తగ 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 మెరుస్తూ ఉంటుంది. అది తీసుకుని రాక్షసుడు వచ్చేస్తాడు అనమాట. వచ్చేసి ఇక ఎట్లా అది తీసుకుని సింహాన్ని ఒక్క గుద్దుతాడు. గుద్దుకి దెబ్బకు సింహం ఇలా గిర్రని తిరిగిపోతుంది అనమాట. అప్పుడు అమ్మవారికి కోపం వస్తుంది.
ఇప్పటి వరకు ఊరుకున్నాను, నువ్వు చేసినటువంటిది ఏంటనుకుంటున్నావురా, మహా అపచారము అని చెప్పేసి ఒకే ఒక్కసారి గద తీసి వాడి మెడపై నిట్ట మోతుంది, ఇంకో చేత్తో తలకాయ నరికి పారేస్తుంది. ఎంతసేపు భగవంతుడు తలుచుకుంటే కొండల కొండల పాపాలు కూడా తగ్గించగలడు. కానీ మన లోపల అహంకారం ఉంటే మనము భగవంతుడి గురించి కూడా ఎలా మాట్లాడతామో చూసుకోవాలి. వాడు చనిపోగానే ఇంకా అసలు అందరూ రాక్షసులు భయపడిపోతూ ఉంటారు. అప్పుడు ఇక శుంభుడు వస్తాడనమాట. వచ్చి రాగానే చూస్తాడు, ఏంటి నువ్వు ఇంత మందిని పెట్టుకొని కొట్లాడుతున్నావు, నీ ఒక్కదానికి కొట్లాడే శక్తి లేదా అని. అరే పిచ్చోడా, ఈ అందరి శక్తి నాదే, ఈ అందరి శక్తి నాదే, నాలోని శక్తే వీళ్ళందరి లోపల ఉంది. ఇప్పటికైనా నువ్వు ఇక ఓటమిని ఒప్పుకో, ఇప్పటికైనా నువ్వు ఓటమిని ఒప్పుకో అంటే వాడంటాడు, నువ్వు ఇంత అందమైన దానివి, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా, శృంగారమా కక్షలు కార్పణ్యాల అంటే వాడంటాడు, నువ్వు ఇంకా ఇప్పటికీ కూడా నువ్వు అర్థం చేసుకోలేదు అంటే నీ లోపల పశుత్వం ఎలా ఉంది, కామం ఎలా ఉంది అనేది తెలుస్తుంది. కామం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది మనుషులకు చెడులోకి తీసుకెళ్తుంది. ఇన్ని జరిగినప్పటికీ, ఇంత దగ్గర వాళ్ళందరూ పోయినప్పటికీ కూడా నువ్వు ఇంత క్రూరంగా ఉన్నావంటే ఏం మాట్లాడాలి? నీకు నిజంగా ఈ మాటలు అవసరమా? నువ్వు యుద్ధానికి వచ్చావు, నీలాగానే అందరూ కూడా వచ్చి ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడారు. సో ఇంకా నిన్ను లాభం లేదా ఈ శుంభుడు గదతోటి కాళికాదేవి మీద కొడతాడు. ఆమె మరొక తను కొట్టిన దానికి మళ్ళీ కత్తికి కత్తి, కాలుకు కాలు, ఏది దొరికితే అది అలాగలాగా. అప్పుడు వాడిని ఏం చేస్తుంది అమ్మవారు, ఒక చెయ్యి నరికేస్తుంది. ఒక చెయ్యి నరకగానే వాడు ఒక చేతితోటే బాణాలు అప్పుడు ఏం చేస్తుందంటే కాళికాదేవిని కొడతాడు. వాడు కొట్టగానే కాళికాదేవి మళ్ళీ ఇంకో చెయ్యిని కూడా నరికేస్తుంది అనమాట. సో ఆ విధంగా వాడి రెండు చేతులు పోయినా కూడా వాడికి యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అప్పుడు వాడి తలను నరికేస్తున్నాడు. ఒక పెద్ద పర్వతం ఇలా కింద కూలిపోయినట్టుగా ఒక్కసారిగా ఇదైపోతున్నాడు. యుద్ధంలో ఎక్కడ చూసినా షాక్. ఎందుకంటే శుంభుడిని దాటే వాళ్ళు ఎవరు ఉంటారని అనుకోలేదు. నిశుంభుడు చనిపోయినప్పుడు సరే ఏదో, కానీ శుంభుడు చనిపోతాడని ఎవ్వరు అనుకోరు. నిశుంభుడు చేసిన తప్పేంది సింహాన్ని కొట్టడం. కానీ ఇప్పుడు ఏమైంది, నిశుంభుడు పోయి శుంభుడు కూడా చనిపోగానే ఒక్కసారిగా రాక్షస సైన్యం అంతా ఇష్టం వచ్చినట్టుగా అన్ని దిశలలో పారిపోతూ ఉంటారు. అప్పుడు అమ్మవారు అలా విశ్వరూపంలో కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ చూసినా కూడా అమ్మవారే, ఎక్కడ చూసినా కూడా అమ్మవారే. ఆ భయంకరమైనటువంటి రూపము, మరి అందులోనే సౌమ్యమైనటువంటి నవ్వు, అది చూసినటువంటి దేవతలు, విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు అందరూ కూడా అమ్మవారికి అలా దండం పెడుతూ ఉండిపోతారు అనమాట. వారికి ఇంకా ఇంతకంటే నాకేం కావాలి, ఇంతకంటే ఏం కావాలి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోతూ అంటారు అనమాట. ఈ కథను చదివిన వారికి, విన్న వారికి, చెప్పిన వారికి అందరికీ కూడా విజయం తథ్యము, శత్రుభయం ఉండదు, మంచి కీర్తి వస్తుంది, సంతానం బాగా జరుగుతుంది, ముక్తి, శక్తి ఇటువంటివన్నీ కూడా కలుగుతాయి అని చెప్పేసి అమ్మవారు అభయం ఇస్తారు. ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. శ్రీమాత్రే నమః. అది మొత్తం మీద మనము ఇది అయిన తర్వాత ఇదేంటంటే మనకు ఉత్తర చరిత్రలో ముఖ్యమైన భాగం చదివాము. ఇది అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఇంకా అమ్మవారిని వాళ్ళు పూజించడము, ఆ తర్వాత సురధుడు, వైశ్యుడు, మరి వీళ్ళందరూ కథలు వింటున్నది. ఈ కథ అంతా కూడా ఎవరు, మేధ అనేటటువంటి ఋషి, సురధుడు అనేటటువంటి ఒక రాజుకి, తర్వాత సమాధి అనేటటువంటి ఒక వైశ్యుడికి ఈ కథ మొత్తం తెలియజేస్తున్నారు. ఆ కథల లోపల 3 భాగాలుగా చెప్పారు. మొదటి భాగంలో మధుకైటబుల చరిత్ర, అప్పటికి సృష్టి ప్రారంభం అవ్వలేదు, అది తమస్సు గుణము. రెండవసారి వచ్చేసరికి ఏమైందంటే మనకు రాజసము అనేటటువంటి గుణమును మనలోంచి పోగొట్టడానికి రకరకాల రాక్షసులని చంపడము, మహిషాసురుని చంపడము, అది రెండవ చరిత్ర లోపల. మూడవ చరిత్ర లోపల మనకు దుష్ట సంహారము, అంటే ఎప్పటికైనా మనం కొద్దిగా రిలాక్స్ అయినా కూడా కుదరదు, మళ్ళీ చెడు మనని వస్తూనే ఉంటుంది. ఒక సుఖం వెనుక ఒక దుఃఖము ఉండి తీరుతుంది. సో కాబట్టి ఏంటంటే దేవతలు ఎంతసేపు కూడా సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు, కానీ ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వాళ్ళకి ఇవన్నీ అసత్యాలు అని చెప్పి తెలుస్తాయి. కానీ ఇంకా కూడా పాపం కావాలి, పుణ్యం కావాలి, పాపము పుణ్యము, పాపము పుణ్యము, జన్మ 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 జన్మ, కర్మ కర్మ జన్మ, ఇలాగ కర్మలు చేస్తూ ఉంటాం, జన్మలు ఎత్తుతూ ఉంటాం, కర్మలు చేస్తూ ఉంటాం, జన్మలు ఎత్తుతుంటాం. కోట్ల కొద్ది జన్మలు, ఒక కల్పం అయిపోతుంది. కల్పం అయిపోయాక ఇంకో కల్పంలో మళ్ళీ నిద్రాణమై ఉంటాము. మళ్ళీ కొత్త కల్పం స్టార్ట్ అవగానే, సృష్టి స్టార్ట్ అవగానే మళ్ళీ ఎక్కడ బుక్ మార్క్ పెట్టుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఇలాగ పాపపుణ్యాల యొక్క పరంపర కొనసాగుతూ ఏమంటాడు, పునరపి మరణం పునరపి జననం. మనం అది విన్నాం కదా, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం అది. మనకు భజగోవిందం లోపల ఏమంటాడు, పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే
बहुदुस्तारे इह संसारे, बहुदुस्तारे कृपया पारे, पाहि मुरारे, भज गोविन्दं, भज गोविन्दं, गोविन्दं भज मूढमते। संप्राप्ते सन्निहिते काले, नहीं नहीं रक्षति ड्युकर्णे। ఈ పిచ్చి పారాయణలు, పిచ్చి పూజలు ఇవన్నీ కాదు. భగవంతుని గుండెల నిండుగా మనస్ఫూర్తిగా భగవంతుని పూజించు. భగవంతుడు భక్తిని గుర్తిస్తాడు. భగవంతుడు నీలో ఉన్నటువంటి భావాన్ని గుర్తిస్తాడు. ఆ భావం వస్తే గాని నువ్వు ఈ జన్మ మృత్యువు అనేటటువంటి వాటిలోంచి దాటలేవు. జన్మ చాలా కష్టమైనటువంటిది, మృత్యువు అత్యంత బాధాకరమైనటువంటిది. జన్మకు మృత్యువుకు మధ్యలో ఒక వృద్ధాప్యము, ఒక రోగము. జన్మ మృత్యు జరా వ్యాధి అని చెప్పేసి చెప్తారు. జన్మ కష్టమే, మృత్యువు కష్టమే, ముసలితనము కష్టమే, వ్యాధులు కష్టమే. వీటన్నింటి నుంచి తప్పించుకోవడానికి ఒకటే మార్గం, అది భగవంతుడి యొక్క అసలు రూపాన్ని గుర్తించడము, మనస్ఫూర్తిగా గుండెల నిండుగా భగవంతుడిని తలుచుకోవడము. మనం ఇప్పటి వరకు సాత్విక గుణాన్ని పెంచుకోవాలని, రాజస గుణాన్ని, తామస గుణాన్ని చంపుకోవాలని తెలుసుకున్నాము. భగవంతుడు 1, 4, 5 అనే అధ్యాయాలలో చేసినటువంటి ప్రార్థనను విన్నాము. రేపు ఇప్పటి వరకు నేర్చుకున్న వాటి యొక్క తత్వచింతన రేపు చేసుకుంటాము. 11వ అధ్యాయంలో వారు చేసినటువంటి ధ్యానము మరింత గొప్పది. 1, 4, 5, 11 ఏవైతే మొదటి రోజే చెప్పానో స్తోత్రాలు, అవి భగవంతుడి యొక్క అసలు తత్వాన్ని తెలియజేస్తాయి, అసలు లక్షణాలను తెలియజేస్తాయి, అసలు క్యారెక్టరిస్టిక్స్ తెలియజేస్తాయి. ఆ స్థానానికి మనం వెళ్ళాలి అంటే మన లోపల మార్పు రావాలి. రేపు కూడా ధ్యాన రూపం లోపల మళ్ళీ మనము 5వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో ఉన్నటువంటి స్తోత్రాలను మనము చేసుకుంటాం కొద్దిసేపు. తర్వాత ఈ ధూమ్రలోచనుడు, చండు, ముండు, తర్వాత రక్తబీజుడు, అనే శుంభుడు, నిశుంభుడు, వీళ్ళందరి యొక్క అర్థం ఏంటి, మన జీవితంలో ఏమి తప్పులని మనము పోగొట్టుకోవాలి, భగవంతుడు మనకు ప్రతి చోట మన వెన్నంటే ఉండి మనల్ని ఎలా నడిపిస్తాడు అనేటటువంటి విషయాలను రేపు తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు ఏమన్నా ఉంటే అడగండి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఆన్లైన్ లో మంత్రాలు తీసుకున్నదానికి తీసుకోవచ్చండి? మంత్రం రూపం లోపల ఉపదేశం ఉండాలి, గురువు ఉపదేశం ఉండాలి. మంత్రం కాకుండా స్తోత్రాలు తీసుకోవచ్చు, తప్పలేదు. ఆన్లైన్ లో మంత్రం తీసుకుంటే దానికి ఉపయోగం ఉండదా అండి? గురువు అంటే ఇప్పుడు ఉదాహరణకి మీరు డాక్టర్ అనుకోండి, ఏదైనా రోగం వచ్చింది అనుకోండి, మనకు జనరల్లీ మనం రోగం వస్తే ఏం చేస్తాము, ఆన్లైన్ లో మందులు తీసుకుంటామా, లేకపోతే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మన విషయాలన్నీ కూడా చెప్పి ఆ డాక్టర్ వాటిపైన చక్కటి ఎనాలిసిస్ చేసి అప్పుడు మన తత్వం తెలిసి చక్కటి మందులు ఇస్తాడు, అవునా? అదే విధంగా గురువు అనేవాడు కూడా ఎలాంటి వాడు ఉండాలి అంటే మన తత్వం తెలిసిన వాడై ఉండాలి, మన గురించి తెలిసిన వాడై ఉండాలి. ఒకే మందు అందరికీ పనిచేయదు. కాబట్టి ఎవరికి ఏ మందు ఇవ్వాలో ఆ మందు ఇవ్వవలసినటువంటి బాధ్యత గురువు పైన ఉంటుంది. అందుకోసం అని ఏంటంటే గురువు ఇచ్చేటటువంటి మంత్రము మనకు తెలిసిన గురువు, మన దగ్గర డబ్బు లాంటివి ఏమీ ఆశించకుండా కమర్షియల్ గా లేనటువంటి గురువు. అంటే మీరు గురుదక్షిణ ఇచ్చుకోవచ్చు, కానీ ఆయన మీ నుంచి ఆశించకూడదు. మీ లోపల పరిణతిని ఆశించే వ్యక్తి అయి ఉన్నవాడు గురువు అవుతాడు. మీ లోపల అజ్ఞానాన్ని పోగొట్టేవాడు గురువు అయి ఉంటాడు. గురువు అంటే ఏంటి? చీకటిని తొలగించి వెలుగును ప్రకాశింపజేసేవాడు గురువు. కాబట్టి ఆన్లైన్ లో మంత్రాలు ఎవరన్నా చెప్తే తీసుకోకూడదు, మీ అంతటా మీరు కూడా తీసుకోకూడదు. మంత్రాల బదులు స్తోత్రాలు చేయడంలో ఏ తప్పు లేదు. ఉదాహరణకి ఓం నమ శివాయ అనేది ఒక మంత్రం ఉంది అనుకోండి, ఉదాహరణకి, కేవలం ఉదాహరణకి, మిమ్మల్ని చేయమని అనడం లేదు. శివాయ నమః అనుకుంటే సరిపోతుంది. ఓం నమ శివాయ అంటే ఎంత పుణ్యమో, శివాయ నమః అంటే అంతే పుణ్యమో. అదే విధంగా మీకు ఓం నమో నారాయణాయ అనుకోండి, నారాయణాయ నమః అనుకుంటే సరిపోతుంది. అదే విధంగా స్తోత్రాలు ఉంటాయి, విష్ణు సహస్రనామము, లలిత సహస్రనామము, భగవద్గీతలో ఉన్నటువంటిది. తర్వాత ఇందులోపల ఈ 1 నుంచి 13 వరకు ఏవైతే అధ్యాయాలు ఉన్నాయో దుర్గా సప్తశతిలో, ఇందులోపల 1, 4, 5, 11 ఇవి ఫస్ట్ డేనే చెప్పాను. అందులో ఉన్నటువంటి స్తోత్రాలు చదువుకోవడము, ఇవి చేస్తే మీకు ఎంత పుణ్యం అయితే మంత్రముల ద్వారా వస్తుందో అంత పుణ్యము మీకు స్తోత్రముల ద్వారా వస్తుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కరోనా టైంలో ఆన్లైన్ లో అలా మంత్రం తీసుకుని ఇవన్నీ నేర్చుకున్నామండి. అది
అంటే అది మీరంటే బాగా తెలిసిన వాళ్ళు ఇచ్చారు మీకు, అంతే కదా? మీరంటే బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళేమి ఇచ్చారు. డబ్బులను ఆశించకుండానే అలా తీసుకుంటారు కాదు, ఇచ్చారు. మీరు మీ గురించి తెలిసిన వాళ్ళు, మీ తత్వం తెలిసిన వాళ్ళు ఇచ్చారు మీకు మంత్రాలు, అంతే కదా మీరు చెప్పేది? కాదండి, ఆన్లైన్ లో ఫస్ట్ ఏం తెలియదు, తర్వాత అనుసంధానం అయిపోయి ఇంకా బాగా చెప్తున్నారు. అంతేగాని అదే మీకు మీకు వారికి అనుసంధానమై వారు మీ మీ వెల్ విషయాలు అయితే మీకు తప్పక పనికి వస్తుంది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. చాలా థ్యాంక్స్ అండి. కథలు బాగున్నాయి. జై శ్రీకృష్ణ. అంటే ఐరావతాలను కూడా చంపేస్తుందా, సంహరిస్తుందా సార్? ఐరావతాలను సంహరించదు, ఐరావతాలను కాదు. వాళ్ళు జనాలందరూ కూడా వాళ్ళు ఏనుగుల మీద వస్తారు కదా, 4 రకాల చతురంగ ఇవి ఉంటాయి కదా, బలాలు ఉంటాయి కదా, ఏనుగులు, గుర్రాలు, రథాలు, తర్వాత కాల్బలం. ఈ 4తోని వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా చంపేస్తారు అన్నమాట కాళికాదేవి. అట్లా ఐరావతం కాదు. అక్కడ ఐరావతం అనేటటువంటిది అది ఇంద్రుడు ఉన్నటువంటిది, అది తన దగ్గరే ఉంటుంది. అంటే ఇంద్రుడి దగ్గర ఉండదు, అది శుంభుడి దగ్గర ఉంటుంది. అది యుద్ధంకి రాదు. మామూలుగా ఈ జనాలు వస్తారు కదా, మావటి వాళ్ళు వస్తారు కదా, ఏనుగులెక్కి గుర్రాలెక్కి, అవన్నీ కూడా ఆవిడ స్వీకరిస్తారు. అష్టచంద్రకం అంటే సార్ అది ఒక రకమైనటువంటి డాలు, అంటే అది ఒక డాలు ప్లస్ ఆయుధము. అదేంటంటే దానితోని రకరకాల డైరెక్షన్స్ లోపల అది వెలుతురు బాగా వస్తూ ఉంటుంది. అది చాలా ప్రకాశవంతమైనటువంటిది. మామూలు జనాలు ఎవరు కూడా అది పట్టుకుని ఖడ్గం పట్టుకుని వెళ్తున్న వ్యక్తిని ఎవరు ఏం చేయలేరు. వీళ్ళు ఏంటంటే ఖడ్గంతో కొట్టడమే కాకుండా డాలుతో కూడా కొట్టగలదు అనమాట. అటువంటి డాల్ అన్నమాట అది. నమస్కారం స్వామీజీ. నమస్తే. చండీ సప్తశతి, దుర్గా సప్తశతి రెండు ఒకటేనా సార్? ఒకటే. చండీ సప్తశతి, దుర్గా సప్తశతి, దేవి సప్తశతి, ఇవన్నీ కూడా మనము పెట్టుకున్న పేర్లు. వేదవ్యాసుడు పెట్టినటువంటి పేరు శ్రీదేవి మహాత్మ్యము. శ్రీదేవి మహాత్మ్యము. శ్రీదేవి మహాత్మ్యమునే మనము చండీ సప్తశతి అని, దుర్గా సప్తశతి అని, దేవి సప్తశతి అని మనము పిలుచుకుంటున్నాము. కానీ వేదవ్యాసుడు చెప్పినప్పుడు దీని పేరు కేవలము శ్రీదేవి మహాత్మ్యము అని చెప్పాడు అంతే. జై శ్రీకృష్ణ. అంటే శ్లోకాలు ఒకటేనా స్వామి అన్నిట్లోనూ? ఓకే. శ్రీదేవి అమ్మ మీకు అర్థం కావడం లేదు నేను చెప్పేది. శ్రీదేవి మహాత్మ్యమునకే 3 పేర్లున్నాయి. శ్రీదేవి మహాత్మ్యమునే 3 పేర్లతో పిలుస్తారు. ఎలా పిలిచినా అదే. అవి 3 వేరు కాదు, 3 ఒకటే. శ్రీదేవి మహాత్మ్యమునే ఈ 13 అధ్యాయాలనే వాటిని శ్రీదేవి మహాత్మ్యం అనే. ఆ శ్రీదేవి మహాత్మ్యంనే కొంతమంది చండీ సప్తశతి అంటారు, కొంతమంది దుర్గా సప్తశతి అంటారు, కొంతమంది దేవి సప్తశతి అంటారు. ఎలా పిలిచినా కూడా వాళ్ళు చెబుతున్నది శ్రీదేవి మహాత్మ్యం గురించే చెబుతున్నారు. అంటే ఎక్కువగా చండీ యాగం అంటుంటారు కదా స్వామి, అందుకని ఏమన్నా వేరుగా ఏమీ లేదు, అన్ని ఒకటే. అది మనం మొదటి రోజే తెలుసుకున్నాము. అదే నేను అందరినీ ఏమంటున్నానంటే, వీలైనన్ని సార్లు వింటే ప్రవచనము, ఇప్పుడు ఏమైతుందంటే మనము ఒక ప్రవచనం విన్న సమయంలో అనుకోండి కొద్దిగానే వెళ్తుంది. ఇదేంటంటే ఒకటే శ్రవణం మననం. శ్రవణం అంటే వినడం, మననం అంటే రిపీట్ చేసుకోవడం. ఎన్నిసార్లు రిపీట్ చేసుకుంటే జ్ఞానం అంతా మనకు ఉండిపోతుంది. రిపిటేషన్స్ వల్ల ఎక్కువ ఉంటుంది. ఎన్నిసార్లు విని మళ్ళీ తర్వాత వీలైన వాళ్ళు నోట్స్ కూడా రాసుకుంటే బాగుంటుంది. ఏదో ఒక మంత్రం చదివాము పుణ్యం వస్తుంది రాదు, నన్ను నమ్మండి. అర్థము లేనటువంటి పూజ కాదు. మళ్ళీ చెప్తున్నా, అర్థము చేసుకోకుండా చేసే ఏ పూజ కూడా ఫలితం ఇవ్వదు. మీకు ఫస్ట్ డేనే చెప్పాను, ముందు పారాయణ, తర్వాత అందులో ఉన్నటువంటి అర్థం వివరణ, తర్వాత ఆచరణ. చిన్నప్పుడు ఏం చేస్తాం మనము? ఏబిసిడీలు ఎందుకు నేర్చుకుంటున్నాం. తర్వాత ఏం చేస్తాం? మెల్లమెల్లగా ఏబిసిడీలోంచి పదాల్లోకి వస్తాం, పదాల్లోంచి వాక్యాల్లోకి వస్తాము. తర్వాత భాషతో పాటు శాస్త్రం అంటే సైన్స్, హిస్టరీ అన్ని నేర్చుకుంటాం. తర్వాత ఏం చేస్తాము? అందులో ఉన్న వాటిని నిజ జీవితం లోపల మనము అలవాటు చేసుకుంటాము. ఏ విధంగానైతే మన లౌకిక విద్యలో వెళ్తామో అదే విధంగా భగవంతుడి విద్యలో అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ వెళ్ళాలి. అంటే ముందుగా మనం ఏంటి? తెలిసి తెలియక పారాయణం నేర్చుకుంటాము. తర్వాత ఎందుకు చేస్తున్నాము, అందులో ఉన్నటువంటి అర్థము తెలుసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఒక అర్థము, కథ వెనుక తత్వము, ఆ 2 తెలుసుకుంటున్నాము. మూడవది ఏంటి? ఆచరణ. ఎంత వీలైతే అంత మనము ఆచరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. జై శ్రీకృష్ణ. ఇవి లేదే వేస్ట్, వృధా. ఇప్పుడు ఏబిసిడీలే చదువుతాను నేను, 1వ తరగతిలో ఉన్నారు, మీరు ఏబిసిడీలు నేర్చుకున్నారు. ఏ ఫర్ అనగానే యాపిల్, వాడు ఏ రాస్తాడు, డాష్ పెడతాడు, పి రాస్తాడు, డాష్ పెడతాడు, ఈ రాస్తాడు. ఆ మధ్యలో డాష్ ని ఫిల్అప్ చేయమంటాడు, చేస్తారు. 5వ తరగతికి వచ్చాక కూడా మీరు ఏమంటారంటే
నేను ఆ ఏ ఫర్ యాపిల్ చదువుతాను, అది ఇంపార్టెంట్ కాదా? కలియుగంలో నామం చదివితే సరిపోతుంది కదా. సో నేను ఆ ఏ ఫర్ యాపిల్స్ సరిపోవా నాకు? ABCDలు వృధానా అంటే వృధా కాదు, ABCDలే అన్ని. కానీ 5వ తరగతిలోకి వచ్చాక కూడా ABCDలోనే ఉంటామా? ఉండము. 10th లోకి వచ్చాక ABCDలోనే ఉంటామా? ఉండము. డిగ్రీలోకి వచ్చాక ABCDలే. డిగ్రీ ఫైనల్ ఇయర్ లో వాడు అంటాడు, సార్ నాకు ఈ క్వశ్చన్స్ అన్ని అర్థమవుతలేవు సార్, చాలా క్వశ్చన్స్ ఇచ్చారు. ఏ ఫర్ A-B-E ఆ డాష్ నింపమని అడగండి నన్ను అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? అందుకోసం ఏంటంటే పారాయణ చేసిన ప్రతి ఒక్కదాన్ని అర్థం తెలుసుకుని చూడాలి. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీశతి లోకభుజ, దాని అర్థం తెలుసుకోవాలి. అంతేగాని దేవుడి మీద ఫైటింగ్ చేస్తూ విపరీతమైన ఫాస్ట్ గా చదివితే దేవుడికి విసుగొస్తుంది, పిచ్చెక్కుతుంది. అలా కాకుండా ప్రశాంత చిత్తంతో అందులో ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకుని పారాయణం చేయడము మనకు శుభాన్ని కలగజేస్తుంది. జై శ్రీకృష్ణ. అందుకే నేనేమంటున్నాను, ఏ అధ్యాయం అయితే చెబుతున్నానో ఆ అధ్యాయాన్ని చదువుకోమని చెప్తున్నాను. జై శ్రీకృష్ణ. నమస్కారం స్వామి. నమస్తే మా. ఇంకా ఇద్దరు చేయి లేపినట్టున్నారు. ఓకే, చేయి లేపిన వాళ్ళవి ప్రశ్నలు ఉన్నాయి, ఇంకో ఇవి చిన్న రెండు సందేహం స్వామి. అడగండి. మనం మామూలుగా ఈ పూజ గాని దేవుడికి దీపారాధన గాని ఇవన్నీ మనం స్నానం చేసినాక చేస్తాము. ఇప్పుడు రాత్రిపూట ఇవి చదువుకోమని చెప్తున్నారు. మనం పగలంతా చాలా సార్లు అంటే సాయంత్రం అందరూ స్నానం చేయరు కదా తొందరగా, ఉదయం చేస్తాము. ఇప్పుడు సాయంత్రం చేసినా కూడా మళ్ళా రాత్రి సమయానికి కూడా ఎన్నో సార్లు బాత్రూమ్ కానీ ఏదైనా మనం వెళ్ళుంటాము. మరి నైట్ ఈ అమ్మవారిని చదువుకోవచ్చా? చదువుకోవచ్చు, తప్పులేదు. భగవంతుడు భావగ్రాహి. అందుకే ఏమంటాను, ఒక దర్భాసనం మీద కూర్చుని నీళ్లు చల్లుకొని చదువుకోండి, ఏమి తప్పు ఉండదు. చక్కగా చదువుకోవచ్చు, చక్కగా చదువుకోవచ్చు. మీరు మంత్రమునకు అదేమ్మా, మీరు మంత్రము ఏదైతే చదువుతారో మంత్రమునకు చాలా నియమములు ఉంటాయి. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ. ఈ ప్రశ్న ఇంకెవ్వరు ఇంతకుముందు మళ్ళీ ఎప్పుడు అడగకండి. మంత్రమునకు నియమములు ఉంటాయి. ఓకేనా? మంత్రము మనం చేస్తున్నామా, స్తోత్రము చేస్తున్నామా? స్తోత్రమునకు కేవలం డీసెంట్ శుచిగా ఉంటే చాలు. అలా అని చెప్పేసి పొద్దునంతా స్నానం చేయకుండా అట్లా కాకుండా కొంత శుచిగా ఉండి కాస్త ఒక మంచి దర్భాసనం వేసుకుని కాస్త వీలైన శుభ్రమైన ఇంకొక బట్ట కట్టుకుని కాస్త నీళ్లు చల్లుకుని పవిత్రో అది గ్రూప్ లో కూడా మంత్రం పెట్టాము, అది చదువుకుని తర్వాత స్తోత్రం చదివితే తప్పులేదు. అయితే మంత్రము చేసే వాళ్ళకి వేరే పద్ధతులు ఉంటాయి. మంత్రము చేయడానికి వేరే పద్ధతులు నేను ఫస్ట్ డే నుంచి చెబుతున్నాను. మంత్రముకి, స్తోత్రముకి, నామమునకి, సూక్తమునకు వీటన్నిటికీ వేర్వేరు రకముల నియమములు ఉంటాయి. ఇప్పుడు చెబుతున్నది మనము స్తోత్రము అంటారు. స్తోత్రము అనగా స్తుతించడము, భగవంతుడిని గుర్తించడము, సత్యమును తెలుసుకోవడముని స్తోత్రము అంటారు. జై శ్రీకృష్ణ. చెప్తారా సార్? మంత్రానికి స్తోత్రానికి డిఫరెంట్ సింపుల్ గా 2 వాక్యాల్లో చెప్పండి. నేనంటే ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను మన గ్రూప్స్ లో. సరే, మంత్రము అనేటటువంటిది ఏంటంటే మననం చేయడం ద్వారా మనం రక్షించేది. దానికి అనేక నియమాలు ఉంటాయి. అంగన్యాస, కరన్యాసాలు, తర్వాత ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ముద్రలు, తర్వాత వాటికి బీజము, ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారు ఏదైనా? మంత్రం అంటే ఒక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి సార్. ఏదన్నా చేయవచ్చు. పంచాక్షరి మంత్రం అవ్వచ్చు, ఓం నమ శివాయ. అష్టాక్షరి మంత్రం అవ్వచ్చు మనకు, లేదా ద్వాదశాక్షరి, ఇవన్నీ కూడా మంత్రాలు వస్తాయి. ఈ మంత్రాలు గురువు నుంచి తీసుకున్నప్పుడు మనకు కొన్ని నియమాలు వస్తాయి. అలాగే గాయత్రి మంత్రం అంటారు, గాయత్రి ఒక మంత్రము. ఈ చండీ సప్తశతి మొత్తముని మంత్రముగా కన్వర్ట్ చేశారు మన వాళ్ళు. ఈ చండీ సప్తశతి మొత్తంని కూడా. అప్పుడు దానికి ఏముంటుంది? బీజము, కవచము, ఋషి, ఛందస్సు ఇవన్నీ ఉంటాయి. అదే విధంగా విష్ణు సహస్రనామము, దాన్ని స్తోత్రముగాను చేయొచ్చు, మొత్తముని మంత్రములాగా కూడా చేయవచ్చు. మళ్ళీ దానికి అంగన్యాస, కరన్యాస నియమాలన్నీ ఉంటాయి. కొంతమంది భగవద్గీతను కూడా మంత్ర రూపంలోకి మార్చారు. ఎప్పుడైతే మంత్ర రూపంలోకి మార్చారో అప్పుడు మంత్ర రూపానికి తగ్గటువంటి నియమములు చేయవలసి వస్తుంది. స్తోత్రంగా చదువుకున్నప్పుడు తప్పులేదు. స్తోత్రం అంటే మామూలుగా స్తుతి చేయడము. నామము అంటే ఏంటి? ఉత్తగా దేవుని రామ 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 శివ 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 అని అనడము, అది నామము. సూక్తము అంటే ఏంటంటే వేదములలో సరిగా చెప్పబడినటువంటి మంత్రముల సముదాయమును సూక్తము అంటాము. వాటికి కూడా మళ్ళీ విధి నియమాలు అవన్నీ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. ఉదాత్త, స్వరిత, అనుదాత్తమ అవి ఉంటాయి. వాటి పద్ధతి ప్రకారం గురుముఖంగా నేర్చుకోవాల్సి వస్తుంది. సార్ మరి గ్రహణం రోజు మీరు గాయత్రి మంత్రం చెప్పారు కదా సార్, అది ఇంకా ఎప్పుడు? అది గాయత్రి మంత్రము ఎవరైనా చేసే గాయత్రి మంత్రం చెప్పాము. అది అందులోపల ఒకటేమో మామూలుగా దీక్ష తీసుకుని చేసుకునే గాయత్రి మంత్రము. రెండోది ఏంటంటే యాదేవి సర్వభూతే
సర్వ చైతన్య రూపాంతం ఆద్యాన్ విద్యాంచ ధీమహి అది ఎవరైనా చదువుకోగలిగేటటువంటి మంత్రం అన్నమాట. ఓ అదే అది సార్, ఎవరైనా అదే అది చదువుకోవచ్చు. ఎప్పుడైనా చేస్తూ దానికే ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నాను, ఏ పని చేస్తున్నా కానీ చేయవచ్చు అందుకని చేయవచ్చు అది దాన్ని కూడా శుద్ధిగా చేయవచ్చు ఉండాలి మళ్ళీ అనేసి చేయవచ్చు అది అందుకే డౌట్ వచ్చింది సార్ అది నాకు. చేయవచ్చు అది చేయవచ్చు. థ్యాంక్ యూ సార్. అందుకే అది ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం ఏదైతే ఉందో అది చెప్పవలేదు ఎవరికి. అది కేవలము ఎవరికైతే గురువు ద్వారా వచ్చిందో వాళ్ళు మాత్రమే ఆ ఓం భూర్భువస్సువః చేస్తారు. కానీ అది లేని వాళ్ళు యోదేవ సవితాస్మాకం దియో ధర్మాది దేవ అది చేయొచ్చు, లేదా సర్వచైతన్య రూపాంతం ఆద్యం విద్యాంచ ధీమహి అది కూడా చేయవచ్చు. జై శ్రీకృష్ణ. సార్ నమస్తే అండి. తపస్సులు 2 రకాలని చెప్పారు కదండి. పాశవిక తపస్సు, ఇంకోటి ఏమిటండి? దైవిక తపస్సు. దైవిక దైవిక తపస్సు అంటే మంచి లక్షణాలతో పూజించేదాన్ని దైవిక అంటారు. పాశవిక అంటే ఏంటంటే చెడు లక్షణాలతోని పూజించే వాళ్ళు, అంటే వారి శరీరాన్ని వాళ్ళు కృంగింపజేసుకుంటూ కృషింపజేసుకుంటూ చెడు కోరికలతోటి వాటితోటి వీటితోటి దేవుణ్ణి పూజిస్తే అది పాశవిక తపస్సు. అలా కాకుండా ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు, ధ్రువుడిలో కోరిక ఉన్నప్పటికీ కూడా ఆ కోరిక చెడు కోరిక కాదు, తనకు న్యాయబద్ధంగా అందవలసిన దాని గురించి అతను భగవంతుడి కోసము తపస్సు చేశాడు. కాబట్టి ధ్రువుడిది సాత్విక తపస్సు లేదా దైవ తపస్సు, దైవిక తపస్సు. కానీ హిరణ్యకశిపుడు ప్రపంచాన్ని జయించాలి, అందరినీ తన గ్రిప్ లో పెట్టుకోవాలి, విష్ణుమూర్తికి ఎగైనిస్ట్ గా వెళ్ళాలి, తన అన్నని చంపిన వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. కాబట్టి తను ఏం చేశాడు, అందులో కూడా శ్రద్ధ ఉంది, అందులో కూడా ఆసక్తి ఉంది, అందులో కూడా నియమాలు ఉన్నాయి, అన్ని చేశాడు. కానీ కోరికకు సంబంధించినంత వరకు అది పాశవికమైనటువంటి కోరిక. అదనమాట. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ సార్. సార్ జై శ్రీకృష్ణ అండి. మాత్రికలు వాళ్ళ పేర్లు కొంచెం చెప్తారండి? బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వారాహి, చాంద్రాణి. వైష్ణవి, వారాహి, చాముండి, తర్వాత మహాలక్ష్మి, చివరికి మహాలక్ష్మి వస్తుంది 8తో కలుపుకుంటే 8వది మహాలక్ష్మి. ఓకే అండి. కౌమారి మాహేశ్వరి ముగ్గురు. బ్రహ్మదేవుడికి బ్రాహ్మి, విష్ణుదేవుడిది వైష్ణవి, తర్వాత మహేశ్వరుడిది మాహేశ్వరి, కుమారస్వామిది కౌమారి, వరాహస్వామిది వారాహి, తర్వాత ఇంద్రుడిది ఇంద్రాణి ఐంద్రి, తర్వాత నెక్స్ట్ చాముండి మహాలక్ష్మి. మొత్తం 8 మంది. సార్ జై శ్రీకృష్ణ అండి. సంధ్య వేళ ఓం భూర్భువస్సువః చదువుతాం కదా, అది అందరూ చదవచ్చా చదవకూడదా సార్? గాయత్రి మంత్రము చదవకూడదు. మీకు గురువు ఉపదేశం ఉంటే తప్ప గాయత్రి మంత్రము చదవకూడదు. నాకు గురుపదేశము ఒక 20 years నుంచి ఇచ్చారు, అది ఒకటే చదువుతాను మామూలుగా. సరే, వారు చెప్పినట్టుగా చదవండి. మీకు ఏ గురువు అయితే మీకు నియమ నిబంధనతో వచ్చాడో, అంగన్యాస కరన్యాస ముద్ర సహితంగా చెయ్యమని చెప్పాడో అలా చెయ్యండి. ఆయన చెప్పుంటాడు, చెప్పలేదండి. మరి గాయత్రి మంత్రం చేస్తున్నాను అని అన్నారమ్మా ఇప్పుడే మీరు కొద్దిసేపటి కింద. నాకు గురువు గారు గాయత్రి మంత్రం ఇచ్చారు. ఈ శ్లోకం ఇవ్వలేదు సార్, నాకు వేరేది ఇచ్చారు. ఇది ఆచమనం చేసి చేసుకోమని చెప్పారు, అది చేస్తున్నాను. ఆయన ఏం చెప్తే అది చేయండి. గురువు గారు ఇచ్చినట్టయితే ఆయనకు తెలిసే ఉంటుంది, ఆయన చెప్పినట్టుగా చేయండి. కానీ భూర్భువస్సువః అనేది గాయత్రి మంత్రం అనేది ఊరికే చూస్తూ చదువుతున్నాం. ఇంకా రేపు మీరు ఏం చేశారో నాకు తెలియదు. మీరు గురువు గారు మీకు ఒక పద్ధతి చెప్పారు కదండి, ఆ పద్ధతి ప్రకారం చేయండి. ఆయన చెప్పారంటే ఆయన తెలిసిన వారే అయి ఉంటారు. ఆయన మీకు సంబంధించిన వారై మీ గురించి అన్ని తెలిసిన వారై మీకు మంత్రం ఇస్తే తప్పక చేయవచ్చు. అందులో ఎటువంటి సందేహాలు ఉండవలసినటువంటి అవసరం లేదు. ఒకటి అడగచ్చా? అంటే వరంగల్ డిస్ట్రిక్ట్ లో చుంచనకోటలో తీసుకున్నాను నేను. ఓకే. ఐ మీన్ ఇప్పుడు సిద్దిపేట డిస్ట్రిక్ట్ అయిపోయింది. నేను కూడా తెలంగాణ వాడినే. అంటే నాకు అర్థం కాలేదు, మీ ప్రశ్న అర్థం కాలేదు. తెలంగాణ గుళ్ళో తీసుకున్నాను నేను, చుంచనకోట కొమరవెల్లిలో తీసుకున్నాను. మంచిదే కదా. కానీ నాకు ఇచ్చిన శ్లోకం వేరు, ఈ శ్లోకం వేరు, అందుకే చదవచ్చా చదవకూడదా? ఆయన చెప్పిన పద్ధతి ప్రకారము మీరు వెళ్తున్నప్పుడు ఆ పద్ధతి కొనసాగించండి తప్పక. మీకు తెలిసిన గురువు మీకు ఒక మంత్రాన్ని మీకు ఒక మంత్రాన్ని ఉపదేశించినట్లయితే అది మీరు తప్పక చేయవచ్చు. వారు ఇస్తారు, మీకు కొన్ని నియమాలు ఇస్తారు. ప్రతి మంత్రానికి కూడా ఆ మంత్రం యొక్క ఋషి, ఆ మంత్రం యొక్క బీజము, ఆ మంత్రం యొక్క ఛందస్సు, ఆ మంత్రం యొక్క కీలకము, ఆ మంత్రం యొక్క కవచము, ఇవన్నీ కూడా చెప్పుకుని
ముద్రలు వేసి ఆ ముద్రలకు పూర్వ ముద్రలు ఉత్తర ముద్రలు ఉంటాయి, అవన్నీ చేసి అంగన్యాస కరన్యాసములు చేసి ఈ అన్నిటికీ మధ్య లోపల మంత్రముని పఠిస్తారు. మీకు అవన్నీ ఆయన చెప్పినట్లయితే అలాగే చేయవచ్చు, తప్పలేదు. ఆయన ఇచ్చినయే చేస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. గురువు గారు చెప్పండి. అది దుర్గా సప్తశ్లోకి ఉంది కదండి, ఈ నవరాత్రుల్లోనే మామూలుగా విడిగా కూడా చదువుకోవచ్చు అండి? ఎప్పుడు చదువుకోవచ్చు అండి? విడిగా కూడా చదువుకోవచ్చు. అది 7 శ్లోకాలు చదువుకోవచ్చు అండి. సప్తశ్లోకి చదువుకోవచ్చు. టైం ఉంటే 700 చదువుకోవచ్చు. టైం లేకపోతే ఒక్క శ్లోకం చదువుకున్నా కూడా సరే. సర్వమంగళ మాంగళ్యం ఒకటి చదువుకున్నా కూడా చాలు. లేదా యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత కూడా చదువుకోవచ్చు, తప్పలేదు. ఓకే, ధన్యవాదములండి. చాలా బాగా చెప్తున్నారండి. మాకైతే ఇంకా నిద్ర మీదకి వెళ్తలేదండి, చాలా బాగా చెప్తున్నారు అసలు. ఇది ఒకటే అడుగుతాను, ఓం శాంతి 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 అంటే 3 శాంతిలకు ఒకసారి వివరణ చెప్పండి. మన లోపల 3 రకాల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనకు ఈ జీవితంలో, ప్రపంచంలో మనకు 3 రకాల ఇబ్బందులు కలుగుతాయి. మొదటి ఇబ్బందిని ఆధ్యాత్మికము అంటారు, రెండవ ఇబ్బందిని ఆది దైవికము అంటారు, మూడవ దాన్ని ఆది భౌతికము అంటారు. ఆధ్యాత్మికము, అది భౌతికము, అది దైవికము. దేవుడిది మూడోది అనమాట. ఆధ్యాత్మికము అంటే ఏంటంటే నా శరీరం గాని, నాకు దగ్గులు, తుమ్ములు, జ్వరాలు, ఇవన్నీ నా శరీరానికి వచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో దాన్ని ఆధ్యాత్మిక ఇబ్బందులు అని చెప్పేసి అంటారు. రెండవది ఏంటంటే అది భౌతిక. అది భౌతిక అంటే ఏంటి? బయట ఉన్నటువంటి బ్యాక్టీరియానో, వైరసో, కుక్కనో, నక్కనో, కోతో, పాము, ఈ బయట ఉన్నటువంటి వాటి వల్ల నాకు వచ్చే ప్రమాదంను అది భౌతిక కష్టాలు అని చెప్పేసి అంటారు. మూడవది ఏంటంటే అది దైవిక. దైవిక అంటే ఏంటి? యాక్ట్స్ ఆఫ్ గాడ్. యాక్ట్స్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? తుఫానులు, వరదలు, సునామీలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, ఇవన్నీ ఏవైతే భగవంతుడి యొక్క చర్యల వల్ల జరుగుతాయో అవి అది దైవిక అంటారు. ఓ భగవంతుడా, నాకు ఆధ్యాత్మిక, అది భౌతిక, అది దైవిక, ఈ 3 రకాల తాపముల నుంచి నన్ను కాపాడు. ఈ 3 వీటిని తాపత్రయములు అంటారు. ఈ 3 నుంచి నన్ను కాపాడు. ఓం శాంతి శాంతి. ఎలా చదవాలి? శాంతి అనకూడదు. ఓం శాంతి. చూడండి, నేను చెప్తున్నా, శాంతి శాంతి. చూసారా? శాంతి అని చదవాలి. శాంతి అన్నారండి. అక్కడ ఒత్తి పెట్టాలి. రెండవది మూడవ షాని ఒత్తి పెట్టాలి. జై శ్రీకృష్ణ. ఫస్ట్ మామూలుగా చదవాలండి, రెండోది మూడోది ఒత్తి పలకాలండి. ఓకే అండి, ధన్యవాదములండి. ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ. ఓకే, మళ్ళీ నాకు రేపు పొద్దున్నే బోల్డ్ అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా 2-3 చేతులు లేపినట్టున్నారు. ఇవి లాస్ట్ క్వశ్చన్స్ ఇంకా. ఓకేనా? సో చేతులు లేపిన వాళ్ళని అన్మ్యూట్ చేశాను. ఒక్కసారి 2-3 క్వశ్చన్స్ అవి చేతులు లేపిన వాళ్ళు మాత్రం అడగండి. జై శ్రీకృష్ణ. అంటే కొత్త క్వశ్చన్ ఏం కాదు సార్. అయితే ఇది ఒడుగప్పుడు ఇచ్చిన గాయత్రి మంత్రం అలా చేసుకోవచ్చు సార్? మరి ఒడుగప్పుడు ఏం చేస్తారంటే తండ్రి గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు. ఉపదేశించిన తర్వాత ఒక 15 రోజుల పాటు సంధ్యావందనం ప్రొసీజర్ నేర్పిస్తారు. సంధ్యావందనంది ప్రొసీజర్ నేర్పిస్తారు. ఆ ప్రొసీజర్ ప్రకారంగా ప్రతిరోజు 3 రకాలలో చెయ్యాలి. కనీసం 2 రకాలు చెయ్యాలి. ఇప్పుడు ఇందాక పైన కనిపిస్తుందా ఇక్కడ ఈ 3 విభూతి రేఖలు? అది 3వ సంధ్యావందనం అయిందనమాట. అట్లా 3 సంధ్యావందనాలలో ఎన్ని వీలైతే అన్ని చేయొచ్చు, వీలుని బట్టి. అయితే ఆ 3కి కూడా కాదు ఉంటాయి, ముద్ర సహితాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అది మీరు నేర్చుకోవాలి, అది ప్రత్యేకంగా నేర్చుకోవాలి, దానికి స్పెషల్ గా నేర్చుకోవాలి. జై శ్రీకృష్ణ. అది మంత్రం సీక్రెట్ కాబట్టి తండ్రి చెవిలో చెప్తాడు. తర్వాత తండ్రి ఉపదేశించిన తర్వాత దానిని సంధ్య లోపల సంధ్యావందనము, తర్పణములు ప్రతిరోజు మనం ఇస్తాం అన్నమాట. సంధ్యావందనము, తర్పణాలు, దిగ్దేవత దర్శనాలు ఇవన్నీ కూడా చేస్తాం మనము. చేసి సంధ్యావందనాల్లో ఆ మధ్య లోపల పూర్వ ముద్రలు, ఉత్తర ముద్రలు అయిపోయిన తర్వాత అమ్మవారిని అక్కడ మనం ప్రతిష్ఠించి, ఆ ప్రతిష్ఠించినటువంటి అమ్మవారిని కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం దిగ్విమోక అని చెప్పేసి విడుదల చేస్తాం అన్నమాట. జై శ్రీ. ఇవి ఒడుగైతే అయింది కానీ ఇవైతే ఎవరు నేర్పించలేదు సార్. మరి ఎక్కడ నేర్చుకోవాలో కూడా తెలియదు. ఏం లేదు, మీకు దొరుకుతాయి ఆన్లైన్ లో, మీరు టీచర్స్ దొరుకుతారు మీకు. తర్వాత మీకు ఇంటి దగ్గర ఎవరన్నా ఉంటే సంధ్యావందన విధి చాలా సులభమైనటువంటిది. 15 రోజులు చేస్తే చక్కగా నోటికి వస్తుంది, చాలా సులభం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ స్వామి. అది అంటే నేను ఇక్కడ క్యాస్ట్ అని ఎత్తకూడదేమో.
బ్రాహ్మిన్స్ కిను వైశ్యాస్ కి తేడా ఉంటది అనుకుంటా కదండి. వైశ్యాస్ కి ఓన్లీ అలా చెప్తారు, సంధ్యావందనం చేయమని చెప్పరు కదండి ఎవరు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకు అందరికీ కూడా సంధ్యావందనం ఉంటుంది. అయితే ఏమవుతుందంటే పద్ధతి లోపల శూద్రులకు కొద్దిగా తక్కువ పద్ధతి ఉంటుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎవరికైతే సంస్కారం జరుగుతుందో వారికి పద్ధతి కొద్దిగా అంటే కొద్ది తేడాలు ఉంటాయి. వాళ్ళకు సంబంధించిన వేదాన్ని బట్టి కొద్ది తేడాలతో ఉంటాయి. కానీ అందరూ కూడా తప్పక చేయాల్సిందే సంధ్యావందనం. తప్పక ఇంకా చెప్పాలంటే స్త్రీలు కూడా చేయవలసిందే సంధ్యావందనం. అది ఉంది, నియమం ఉంది. కాకపోతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వేసినాక చదవమని కూడా ఎవ్వరు చెప్పరండి అసలు. అవును, ఎవరు చెప్పలేదు. కానీ ఈ ఎవ్వరు మధ్య చెప్పరు అసలు. ఏమి చాలా సంవత్సరాల నుంచి గాయత్రి చదువుకోవటం, మీరు వేద సూక్తంలో వేదంలో ఉన్న దాన్ని బట్టి ఆ శ్లోకంతో కూడిన మంత్రాలు. జై శ్రీకృష్ణ. అదంతే. అంటే అన్ఫార్చునేట్లీ ఏమైందంటే బ్రాహ్మిన్స్ అని చెప్పుకోగలిగే వాళ్ళు కూడా చాలా మంది చెయ్యటం లేదు. అది మనం ఏం చేయలేము జనాలని. అది అంతే. ఈ రోజు లోపల ఎవరు కూడా పద్ధతి ప్రకారంగా వెళ్ళడం లేదు కదా. సో బ్రాహ్మిన్స్ లోనే చాలా మంది చేయరు. జై శ్రీకృష్ణ. కొత్తగా అసలు ఆ గాయత్రి మంత్రం ఒక 11 సార్లు అలా చదువుకున్న ఫలితం ఉంటుందా, లేదంటే సంధ్యావందనంతో కూడిన గాయత్రి మంత్రమే చేయాలా? అంటే మంత్రము అంటేనమ్మా మీకు నేను చెప్పలేకపోతున్నాను అనుకుంటాను సరిగాను. నాకు చెప్పడం సరిగా రావడం లేదు. మంత్రము అనగా ఒక ఋషి, ఒక ఛందస్సు, ఒక బీజము, ఒక కీలకము, ఒక కవచము, ఇవన్నీ ఉంటాయన్నమాట. మంత్రం లోపల ఇవన్నీ కూడా కలుపుకుని చేసేదాన్ని మంత్రం అంటారు. అందుకోసమే అది మంత్రము. మీరు మంత్రంని నామం లాగా చేస్తున్నాను అని అంటున్నారమ్మా నాతోటి. నేను మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి కూడా ఏమంటున్నానంటే మంత్రము అనగా ఒక ఋషి, ఒక ఛందస్సు, ఒక బీజము, ఒక కీలకము, ఇవన్నీ ఏవైతే కలుపుకుని ఉంటాయో వాటన్నిటిని చదివిన తర్వాత అప్పుడు ఏం చేస్తామో వాటన్నింటికి మళ్ళీ తగ్గటువంటి ప్రొసీజర్స్ చేసి మన శరీరం లోపల భగవంతుడిని స్వీకరిస్తాము. దాన్ని అంగన్యాసము, కరన్యాసము అంటాం. కరన్యాసము అంటే చేతుల మీద దేవుణ్ణి తీసుకోవడము. అంగన్యాసము అంటే మన శరీర భాగములలో దేవుణ్ణి అధిష్టింపజేయడము చేసి భగవంతుడిని మన లోపల ప్రతిష్ఠిస్తాము. ప్రతిష్ఠించడానికి మనకు కొన్ని ముద్రలు ఉంటాయి. అవి పూర్వ ముద్రలు అని చెప్పి. అవి అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ప్రతిష్ఠించామో భగవంతుడిని, అప్పుడు మనము ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం మొత్తం చదువుకుంటాం. అది ఎన్నిసార్లు మీరు 11 సార్లు చేస్తారా, 3 సార్లు చేస్తారా, 108 సార్లు చేస్తారా, 1000 సార్లు చేస్తారా, దట్స్ అప్ టు యూ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉత్తర ముద్రలు ఉంటాయి. మళ్ళీ అంగన్యాస, కరన్యాసాలు అని చేసి మొత్తం అంతా అయిపోయాక విడుదల చేయాలి దేవుణ్ణి. విడుదల చేసిన తర్వాత అప్పుడు మీరు ఆ మంత్రము పూర్తి చేసినట్టు లెక్క. ఇప్పుడు ఎందుకు మీరు నవావరణ మంత్రం లాగానే నవార్ణవ మంత్రం చేయడానికి, నవార్ణవ మంత్రములో కూడా మీరు చూసినట్లయితే బీజము, కీలకము, అర్గలము, రహస్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అందుకే నేను దీన్ని మంత్రములాగా చదవవద్దు, 1, 4, 5, 11 స్తోత్రముల లాగా చెయ్యండి అని ఫస్ట్ డే నాడు చెప్పాను. నాకు తెలుసు, ఐ అండర్స్టాండ్. కొద్దిగా కష్టము ఈ విషయాలు అర్థం చేసుకోవడము. నేనేం అనుకోను. కాకపోతే ఒక్కటే రిక్వెస్ట్ ఏం చెప్తానంటే అందరినీ, ఇప్పటికి మనకు 4 క్లాసెసే అయ్యాయి. జస్ట్ 4 క్లాసెసే అయ్యాయి. కష్టపడి కూర్చుంటే 4 గంటలు కూర్చొని చదువుకోండి. అందరూ చక్కగా చదువుకుంటే మళ్ళీ నా క్లాసులన్నీ వినండి. మళ్ళీ ఒకసారి మొత్తం వింటే అందరికీ కూడా చక్కటి రివిజన్ అవుతుంది, మనసులో చక్కగా ముద్రింపబడుతుంది. నేను చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే నేనేమంటానంటే అది ఎక్కువ సార్లు వింటే మీకు ఇంకెక్కువ విషయాలు అర్థమయ్యే ఛాన్స్ ఉంది. సరైనటువంటి ప్రశ్నలు మీరు సంధించే అవకాశం ఉంటుంది అన్నమాట. సో మంత్రము అనేటటువంటి స్వామి ఇక్కడ జరిగే క్వశ్చన్లకి మేము అన్వయించుకోలేక అడుగుతున్నాం అంతే. అంటే ఇప్పుడు మంత్రము అనేటటువంటిది ఈ పద్ధతిలో చేయాలి అని చెప్పాను. అదే పద్ధతి మనకు దుర్గా సప్తశతి లోపల కూడా ఉంది. అవునా కదా? అవును, అట్లానే చెయ్యాలి. అయితే గాయత్రి కూడా అలా చేస్తేనే అన్ని అంతే. ఏ మంత్రమైనా అంతే. మీరు లలితా సహస్రనామంని కూడా మీరు మంత్ర రూపంలో చెయ్యాలి అంటే మీకు అంగన్యాస, కరన్యాసాలు, బీజము, ఋషి అన్ని ఉంటాయి. విష్ణు సహస్రనామం చదివినా మీకు అన్ని ఉంటాయి. మంత్ర రూపంలో చేసినప్పుడు మీకు ఋషి, ఛందస్సు ఇవన్నీ వస్తాయి. బీజము, కీలకము, కవచము, ఎవ్రీథింగ్ వస్తాయి. ఇప్పుడు అంగన్యాస, కరన్యాసాలు మరి ఆడవాళ్ళు చెయ్యొచ్చా అండి? మహారాజులాగా చేయొచ్చు. అదే నేను అంటున్నాను. ఇదంతా ఏంటంటే అపోహలు పెట్టుకుంటూ, పూర్వకాలంలో ఇవన్నీ ఉండేవి కాదు. పూర్వకాలం లోపల ఈ అపోహలు ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు ఈ కాలం లోపల ఏదో ఒక అబద్ధం, ఏదో ఒక రీజన్ చెప్తూ జనాలు అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఏమైతుందంటే ఎవరు చెప్పేవాళ్ళు కూడా లేకపోవడం వల్ల ఈ ప్రశ్నలన్నీ వస్తున్నాయి. ఐ అండర్స్టాండ్. ప్రస్తుతానికి వదిలేసి ఆడవాళ్ళు కూడా అంగన్యాస, కరన్యాస సహితంగా చెయ్యాలి. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు షోడశి, పంచదశి తీసుకునే ఆడవాళ్ళలో
ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉంటారు. మా అమ్మగారితో సహా పూర్ణ దీక్ష అంటారు దాన్ని, ఆడవాళ్ళే తీసుకుంటారు అది. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, తప్పక ఆడవాళ్ళు చేయవచ్చు, మంత్రములు తప్పక ఆడవాళ్ళు చదవవచ్చు, అంగన్యాస కరన్యాస ముద్రా సహితంగా ఆడవాళ్ళు చేయవచ్చు. చాలా మంచిది స్వామి. జై శ్రీకృష్ణ. ఏం పర్లేదు, మీరు అడిగినందుకు నేనేం అనుకోను. కానీ ఒకటే అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ గో బ్యాక్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, దెన్ అరైవ్ అట్ రైట్ ఆన్సర్. అది నేను అనేది. దట్ విల్ బి ఈజియర్ ఫర్ ఎవ్రీబడి. జై శ్రీకృష్ణ. అందరికీ చెప్తున్నాను నేను, అందరికీ అంటున్నాను. ఇంకా పంతులు గారు అది ఓం భూర్భువస్సవాయే మంత్రం అని చెప్పేసి వదిలేస్తున్నారండి అంతే. ఇవన్నీ ఎవరు ఏమీ చెప్పట్లేదు. అదే ఇక అవన్నీ సరే ఇక వాళ్ళు చేసిన దానికి మనం ఏం చేయగలం కానీ, బట్ అది పద్ధతి. అది మీరు అన్ని పుస్తకాలు ఇన్ని పుస్తకాలు చదువుతున్నారు కదా, అన్నిట్లలో మీకు ఎప్పుడైనా డౌట్ రాలేదా? ఈ ఋషి, కీలకము, బీజము, తర్వాత ఈ అంగన్యాస కరన్యాసాలు ఇవేంటి అని ఒక్కసారైనా ఎప్పుడు మీకు అనుమానం రాలేదా? ఇన్నేళ్లుగా గుడ్డిగా చేస్తుంటూ వెళ్ళిపోతారా? ఏమో కానీ ఎవరు చెప్పేవాళ్ళు లేరు కదా. కాదమ్మా, విష్ణు సహస్రనామాలు చదివినప్పుడు కూడా ఉన్నాయి అవన్నీ. నేను అదే అంటున్నాను, మీకు అప్పుడైనా డౌట్ రాలేదా? అవి వదిలేసి చదవమన్నారు స్వామి. డౌట్ వస్తున్నాయి, ఆడవాళ్ళు చెయ్యమాకండి అని చెప్తున్నారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళు అని అన్నాడు అంటే వాడు మూర్ఖుడు, ఓకేనా? వాడికి తెలియదు, వేదము అనేది తెలియదు, వేద విద్య తెచ్చుకొని వాడే అలా అంటాడు. ఇంకొక విషయం చెప్తున్నా, ఋగ్వేద కాలంలో ఆడవాళ్ళకి ఒడుగు కూడా అయ్యేది. సో ఇదేమైందంటే గ్రాడ్యువల్ గా ఏమైందంటే, సరే భర్త చేస్తున్నాడులే, ఆయన పుణ్యంలో నీకు వస్తుందని. ఎప్పుడు పుణ్యంలో భర్త దాంట్లో ఎప్పుడు పుణ్యం వస్తుందో నేను చెప్తా. భర్త స్నానం చేసి వస్తాడు, రాగానే భార్య అన్ని అరేంజ్మెంట్ చేసి పెడుతుంది. చేసిన తర్వాత అన్ని ఆయనకు కావాల్సినవన్నీ తీస్తుంది, ఆ ఉన్న శుద్ధి చేస్తుంది. అప్పుడు భార్య భర్తకి అందులో పాలు దొరుకుతుంది. భర్త చేస్తే భార్యకు ఆటోమేటిక్ గా ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. అదే విధంగా మీరు పితృకార్యాలు అవి ఇవి చేస్తుంటారు, ఆ కార్యాలలో కూడా అంతే. భార్య అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేస్తుంది, కార్యం అయిపోయిన తర్వాత అన్ని శుభ్రం చేస్తుంది, వడ్డిస్తుంది, ఎన్ని పనులు అంటే అక్కడ పని విభజన జరుగుతుంది. అప్పుడు మీకు చెరిసగము పుణ్యం వచ్చే అవకాశం ఉంది. భర్త చేస్తే భార్య చేయవలసినటువంటి అవసరం లేదు. అలా కాకుండా భర్త చేసుకుంటున్నాడు, నేను పడుకుంటాను అంటే అది కుదరదు. అట్లా కుదరదు. భర్త చేస్తున్నాడు అంటే మీరు భర్తకి మీరు ప్రేమగా ఫస్ట్ అన్నిటికంటే ముందు భర్తలని ప్రేమగా చూసుకోవాలి. నెంబర్ 1 టాప్ మోస్ట్ ప్రయారిటీ. ఓకే. నెంబర్ 2 ఏంటంటే వారు చేస్తున్నటువంటి అన్ని పనులలో చక్కగా సహాయం చేయండి. వాళ్ళు పూజలు అవి చేసుకుంటున్నప్పుడు వాటికి కావాల్సినవన్నీ, ఉదాహరణకి మీరు ఇళ్లలో నోములు వ్రతాలు చేసినప్పుడు భర్త చేస్తూ ఉంటాడు, భార్య చేసే పనులు భార్య చేస్తూ ఉంటుంది. వంట చేయడం లాంటివి, తర్వాత వారికి కావలసినటువంటి ప్రసాదాలు అవి చేయడము, మహాప్రసాదాన్ని పెట్టడము, తర్వాత ఆ పూజకు కావలసిన ఏర్పాట్లన్నీ చేయడము. భార్యాభర్త అనేటటువంటిది ఒక మహోన్నతమైనటువంటి బంధం. అందుకే ఏమంటారు, వీరిద్దరు చెరిసగము అంటారు. ఎందుకోసం అంటే పనులన్నీ చెరిసగంగా చేస్తారు, ఒకే వ్యక్తిగా భావించుకుంటూ చేస్తారు. కాబట్టి అది మహోన్నతమైనటువంటి బంధం, కాబట్టి ఇద్దరికి చెరిసగం పుణ్యం వస్తుంది. కానీ ఒకటి చేసి ఒకటి చేయకుండా ఉంటే ఎట్లా వస్తుంది? అది రాదు. జై శ్రీకృష్ణ. కిచెన్ లో పని ఆడవాళ్లే కదండి చేసేది, మగవాళ్ళు ఏమీ చెయ్యరు. నేను అంటుంది పూజ గురించి. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ పూజ గురించి, పూజ గురించి కరెక్టే. అదే పూజ గురించి అలా చేస్తారు. అందుకే పూజ లోపల మగవాడే చేస్తాడు. ఈవెన్ ఆచమనం చేసేటప్పుడు కూడా భర్త నీళ్ళు ఇస్తాడు. భర్త చేస్తే మరి వీళ్ళకి స్వాహ చెప్తారు, ఆడవాళ్ళకి నమః ఉంటుంది. అలా చెప్పుకుంటూ మంత్రాలలో మారుతాయి. ఇవన్నీ చాలా పెద్ద ప్రొసీజర్స్. ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ప్రస్తుతానికి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎవరి పుణ్యం వారిదే, ఎవరి జీవితం వారిదే. ఒక్కరమే వచ్చాము, ఒక్కరమే పోవాలి, అది గుర్తుంచుకోండి. పూర్వకాలంలో ఉన్నట్టుగా భార్య భర్తల అంత అద్భుతమైనటువంటి విడదీయరాని బంధం ఉండి అలా అన్ని చేస్తున్నారు అంటే చెరిసగం వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రోజులలో ఎవరి పుణ్యం వారిదే, ఎవరి పాపం వాళ్ళదే. జై శ్రీకృష్ణ. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. ఎవరి ఎప్పటి రుణాలు తీర్చుకోవడానికి జన్మలో మనము. పూర్వంలాగా లేకపోయినా పూర్వం మాటలే మాట్లాడుతున్నారండి. భర్త చేసిన పుణ్యం సగం ఆడవాళ్ళకి వస్తుందనండి. మీరు అన్నట్టుగా వీళ్ళు పడుకుంటున్నారు, వాళ్ళకి వేస్తున్నారు, వస్తుంది కదా అని కూర్చుంటున్నారండి. బాగా చెప్తున్నావు అమ్మా, వెరీ గుడ్. ఇలాంటి మాటలు అంటే నాకు చాలా సంతోషం తెలుసా. మగవాళ్ళ పైన ఈగ వాళ్ళని అను. జై శ్రీకృష్ణ. మాటల్లో తెలుస్తూనే ఉంది సార్. అది లలిత చదివిన తర్వాత, లలిత సహస్రనామాలు చదివిన తర్వాత ఫలశ్రుతి తప్పనిసరిగా చదవాలండి. ఒక 5-10 చదవాలంటారు. ఫలశ్రుతి అవసరం లేదు. గురుగారు దుర్గా సప్తసతి
లో ఉన్న కీలకం కవచం అవేనా చదవాలండి ఈ గాయత్రి మంత్రం చదివినప్పుడు? అంటే నేనేమంటున్నానంటే ఈ కీలకము ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటాయమ్మా. వీటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. కీలకం అంటే ఏంటంటే తాళం ఓపెన్ చేయడము, బీజము అంటే ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి శక్తి, ఋషి అంటే ఇది మనకు అందించిన వాడు. ప్రతి మంత్రానికి ఒక ఋషి ఉంటాడు, ప్రతి మంత్రానికి కొన్ని బీజాక్షరాలు ఉంటాయి, ప్రతి మంత్రానికి ఓపెన్ చేసే కొన్ని ఉంటాయి, ప్రతి మంత్రానికి శక్తి అని ఒకటి సెపరేట్ ఉంటుంది. ఇలా రకరకాల ప్రతి మంత్రానికి నియమములు, ఋషులు అన్ని వేరువేరుగా ఉంటాయి. కాబట్టి దీన్ని తీసుకెళ్లి వేరే దానికి పెట్టుకోకూడదు. ఏ మంత్రానికి తగ్గ నియమంలో ఆ మంత్రం నాకు చేసుకోవాలి. మంచి ప్రశ్ననే అది, మంచి ప్రశ్ననే మీరు మరి గాయత్రి మంత్రంకి ఏం చదువుకోవాలండి? మరి అది కీలకం అవే అది గురుముఖంగా తీసుకోండి, మీరు గురుముఖంగా తీసుకోవాలి. అంటే అది నేను చెప్పకూడదు కదా, నేను చెప్పకూడదు కాబట్టి దానికి కూడా ఇలాంటివే ఉంటాయి. అంగన్యాస, కరన్యాస, పూర్వముద్రలు, ఉత్తరముద్రలు అవన్నీ చెప్పారు చదువుకుంటున్నాము. ఈ నవరాత్రిలో పారాయణం కూడా అవుతుంది. ఇప్పుడు గాయత్రి మంత్రంకి అన్నారు కదా అని దానికి ఏం చదువుకోవాలా అని అడుగుతున్నాను. అదే దానికి మళ్ళీ సెపరేట్ ఉంటాయి. దానికి మళ్ళీ సెపరేట్ బీజము, సెపరేట్ ఋషి, సెపరేట్ సవిత దేవత, విశ్వామిత్ర ఋషి, అవన్నీ మళ్ళీ దానికి సెపరేట్ ఉంటాయి. సో గాయత్రి ఛందస్సు ఇవన్నీ వేరు వేరు ఉంటాయి. ప్రతిదానికి రకరకాల ఇవి ఉంటాయి అన్నమాట. మనం చేసే మాల కూడా ఒడుగులు అవుతున్నాయండి, ఆడవాళ్ళకి కూడా అవుతాయండి, మాల చేసుకుంటారు. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా, సంతోషం. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకా ఆపుకుందామా? అందరూ చాలా ప్రశ్నలు అడిగారు. లాస్ట్ ఎవరో చేయలేపారు, వాళ్ళకొక్కలకి ఇంకా ఇద్దాం. 1-2 ప్రశ్నల కంటే ఎక్కువ కుదరదు. మళ్ళీ నాకు రేపు పొద్దున్న హెవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మాది రేపు దసరా ఉత్సవం జరుపుకుంటున్నాము. సో అది కాక నేను ఒక చోట వక్తగా వెళ్తున్నాను. సో 2 పొద్దున్న 7 నుంచే నా పోరాటం ప్రారంభము, 7 నుంచి 12 వరకు. ఇంకెక్కడితో ఆపేయండి. అదే ఇక లాస్ట్ ఎవరో చేయలేపారు, వాళ్ళకొక్కలకి ఇచ్చాను. నమస్కారం గురువు గారు. నమస్తే. ఆడవాళ్ళు ఆచమనం చేసినప్పుడు ఫస్ట్ 3 కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అనమంటారు. తర్వాత గోవింద నమః అనమంటారు. అట్లాగే అన్నారు. వాళ్ళు ఎలా చెప్తే మీరు అలాగే చెయ్యండి. వాళ్ళు ఎలా చెప్తే మీకు అలాగే చెప్పండి. వాళ్ళు ఎలా ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు. మామూలుగా మగవాళ్ళకి స్వాహ ఉంటుంది, ఆడవాళ్లకు నమః ఉంటుంది. అయితే కొన్ని చోట్ల స్వాహ అని చెప్పడంలో కూడా తప్పలేదు. గోవిందాయ నమః అని నీళ్ళని వదిలేస్తాము, చేయి కడుక్కుంటాము. తర్వాత మళ్ళీ ఉంటాయి ఇట్లా చేసేవి కొన్ని, ఇలా పైకి అనుకునేవి. ఇవన్నీ చేయకుండా 4 మాధవాయ నమః ఇవన్నీ నా కేశనామాలన్నీ నమః అనుకొని ఫస్ట్ 3 కేశవాయ స్వాహ అనుకోవాలండి. మగవాళ్ళకి అంతే, ఆడవాళ్ళకి అన్ని నమహానే వస్తాయి. సరే, మీకు ఎవరు ఎలా చెప్పారో అలాగే చెయ్యండి. మీకు ఎవరైనా గురువు పద్ధతి ప్రకారం నేర్పిస్తే అలా చెయ్యండి. లేకపోతే ఆడవాళ్ళకన్నీ కూడా నమహాలు వస్తాయి. ఎవరు చెప్పలేదు, ఏదో ఎక్కడో ఇని అట్లా చేస్తున్నానండి, అందుకే అడుగుతున్నానండి అయ్యగారు. అలాంటప్పుడు మీరు అది చేయవలసిన అవసరం అంటే లేదు. ఎందుకంటే మీరు ఏదైనా నియమంతో చేసే వాటికి అది చేస్తే సరిపోతుంది, లేకపోతే పెద్దగా అవసరం లేదు. రోజు ఆచమానం చేసేటప్పుడు అట్లా అనుకుంటాం. అయితే నమః అనుకోండి, అన్ని నమః అనుకోండి. అన్ని స్వాహ మొదటి 3 కూడా నమః అనుకోండి, ఆడవాళ్ళు సరిపోతుంది. అట్లాగేనండి. మగవాళ్ళు అయితే స్వాహ చెప్పుకోండి, మగవాళ్ళు స్వాహ చెప్పుకోండి మొదటి 3, ఆడవాళ్ళు నమః అనుకోండి. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకా మళ్ళీ మనము ఈ రోజు ఆపుకుందాము. రేపు అత్యద్భుతమైనటువంటి తత్వబోధ ప్లస్ మనము ఇది కూడా ధ్యాన రూపంలో కూడా తెలుసుకుంటాం. అందరూ కూడా ఆలోచన ద్వారా తెలుసుకున్న విషయాలన్నీ మాటికి చదువుకుని విని రివిజన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలా లేకపోతే ఇంకా అయిపోయింది, 2 రోజుల్లోకి వచ్చేసాం. ఆదివారము, సోమవారము అయిపోతుంది. అద్భుతమైనటువంటి సమయాన్ని మనము పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. కాబట్టి అందరూ కూడా సరైనటువంటి శ్రద్ధతో ఇది పూర్తి చేస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుంటున్నాం. అందరికీ శుభం కలుగుగాక. శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. శ్రీమాత్రే. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ గురువు గారు.